సీఎం రేవంత్ రెడ్డి. దొంగ. పిఎం. పిఎం పిఎం అంటే ఇక ఆయనతో అంత ర్యాపు లేదు కాబట్టి సైలెంట్ కిల్లర్. కేటీఆర్. కేటీఆర్ తెలంగాణ హీరో. కేసీఆర్. కేసీఆర్ రోల్ మోడల్. రోల్ మోడల్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నయ్య. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గుంటనక్క. వైఎస్ జగన్. వైఎస్ జగన్ బెస్ట్ 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 అన్నయ్య. సో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కూడా మీలాగానే అన్నాడు అనమాట. నో 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 నెవర్, అస్సలు గెలవడు, మేము అప్పుడు 175 సీట్లు గెలిచినాం, ఇప్పుడు ఇంకెక్కువ వస్తాయని మంచిగా ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ గా పుట్టిన పార్టీ లేదు, కానీ ఇక్కడ అట్లా కాదు. తెలంగాణ రాష్ట్ర కోసం స్పెషల్ గా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది. అన్నం లేని రోజులు, బట్టలు లేని రోజులు, అలాంటి రోజులు చూసింది చాలా. సో మీ సక్సెస్ చూడకుండానే అమ్మా నాన్న ఇద్దరు లేకుండా వెళ్ళిపోయారు కదా. సో ఒకవేళ వాళ్ళు ఉండి ఉంటే మీరు ఇంత పోరాటం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు, చాలా ప్రౌడ్ గా. అసలు చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా అమ్మని. సో పేదరికంలోనే ప్రేమ ఉంటది. పేదరికంలోనే ప్రేమ. తినే అదేమంటారు ఎల్లిపాయ పొడి అన్నమైనా సరే నాకు చాలా కడుపు నిండేది. ఎందుకు బతుకున్నా అనిపించింది, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అవునా? చాలా అసలు నాకు ఉండాలని చాలా ఇష్టం, కానీ ఇక ఎక్కువ ఆ ప్రేమను చూపించను. మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఏదో ఎవరైనా దూరం అయిపోతారు నాకు, అందుకే చూపించదు. అంటే మీ మైండ్ అట్లా అనుకుంటుందేమో. లేదు, నేను అది ఫేస్ చేసిన. నా ఇల్లు ఒక శవాల దిబ్బ. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఉద్యోగాల కోసం పోరాటాలు, అట్లనే ఎన్నో ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన ఆయుధంగా ఆడపిల్లను అని చూడకుండా గతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ. కమ్యూనిటీని పక్కన పెట్టేస్తే ఆడపిల్లవు కదా నీకెందుకు అంటారు. మరి అలాంటి ఆడపిల్ల కదా మీరు, ఎట్లా బయటకు వచ్చిర్రు అసలు? ఈ పోరాటాలు ఉద్యమాలు ఎందుకు బయటికి రావాలనుకున్నారు? నేనేనా? మీరు కూడా వచ్చిర్రు కదా. అబ్బాయిలు మాట్లాడడం ఒక ఎత్తు అవుతుంది, ఒక్క అమ్మాయి మాట్లాడడం ఒక ఎత్తు. ఉద్యోగాల కోసమే హైదరాబాద్ వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక పోరాటాలు మొదలైనవి. కాంగ్రెస్ కి సపోర్టింగ్ గా ప్రచారం చేసిరా, లేదంటే బిఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే బిఆర్ఎస్, ఈ 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా, కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి జరగొచ్చు అని ఆశతో చేసిరా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానమా మీకు? కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండే అక్కడ. సో మేనిఫెస్టో చూసే ఎవరైనా మేనిఫెస్టోలో కొన్ని ఉచితాలు పెడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే డిఫరెంట్ గా థింక్ చేసింది. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక రౌండ్ టేబుల్ ని ఏర్పాటు చేసి కోదండరామ్ సార్, శ్రీధర్ బాబు సార్, బల్మూరు వెంకటన్న, ఈ రియాజ్ సార్, వీళ్ళందరూ అధ్యక్షతన వీళ్ళు ఏం చేశారంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఎట్లా పెడితే బాగుంటది, నిరుద్యోగులే ముఖ్య టార్గెట్ గా ఎజెండాగా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని బాణాల లెక్కలో మేమేం చేసినాము, ఆ అపోహల 2 లక్షల ఉద్యోగాలు పోయి గుచ్చుడే ఒక్కొక్కరికి పట్టపట రాలిపోయారు బిఆర్ఎస్ వాళ్ళు. అట్లా చేసినాం మేము ప్రచారాలు. అస్మా బిఆర్ఎస్ మనిషి అనే టాక్ వస్తుంది, నిజమే అంటారా? అస్మా బిఆర్ఎస్ మనిషి అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి రౌండ్ టేబుల్, అప్పుడు సోమాది కూడా మాదే, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మాదే, చిక్కడపల్లి లైబ్రరీ వాళ్ళే మీ దగ్గర వాళ్ళే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం ఇచ్చినాం మేము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం దొరికింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అయిండు, బల్మురన్న ఎమ్మెల్సీ అయిండు, కానీ నిరుద్యోగులకు ఆకునూరి మాత్రం మురళి ఉద్యోగం సార్ రాదు. ఆకునూరి మురళి సార్ విద్యాశాఖ చైర్మన్ అయిండు, ఈ రియాజ్ సార్ ఏమో లైబ్రరీయన్ చైర్మన్ అయిండు, ఎవరికి అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ అయిండు. ఎవరికి మేము ఉద్యోగం ఇవ్వండి, మీకు ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం. ఆ బీఆర్ఎస్ ఉద్యోగాలు బీకేసి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు మీకు ఉద్యోగాలు రాగానే మా ఉద్యోగాల గురించి మీరు మర్చిపోయారు. ఏం చెప్తా అంటే జూబ్లీ హిల్స్ లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిరు కదా, అంటే ఇండిపెండెంట్ గా చేసిరా ఇట్లా ఒక పార్టీ తరఫు నుండి చేసిరా? అయ్యో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది తెలీదా? అంటే మీ నోట్ నుంచి ఇంటే బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది నాకు తెలీదా? కాదు కదా. కాదు, నేను బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నా, వాగంటి సునీతేమో ఇండిపెండెంట్. అడిగే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ లెక్క కనిపిస్తా వాళ్ళకి. అంటే క్వశ్చన్ అంటే పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ లీడర్ లో చదువుకున్న వాళ్ళు ఉండొద్దు. అసలు చదువుకున్న వాళ్ళు ఉండరు, దద్దమ్మలు సన్నాసులు, అసలు జీవోలు అర్థం కానోళ్ళు, జీవో అంటే ఏందనేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ గా ఈ రోజు ఉన్నారు కాబట్టి మా బాధ వాళ్ళకి అర్థం. పొలిటికల్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా, పొలిటికల్ కి అదే వచ్చింది కదా కూడా పోయి. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఏమంటారు అంటే చదువుకున్నోనికి అర్హత లేదు. ఈ రోజు రాజకీయంలో చదువుకున్నోనికి అర్హత లేదు. చదువుకోనోడు, తాగుబోతోడు, డబ్బున్నోడు, తిరుగుబోతూ, మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, కేసులు ఉన్నోళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులు, చదువుకున్నోడు కాదు. సో మన రాజకీయ నాయకులు అందరు అలాంటి వాళ్ళే అంటారు. అందరు అలాంటి వాళ్ళే. లో ఎవరినైనా ప్రేమించిర్రా? అంటే లవ్ స్టోరీ ఉందా ఆస్మాకి? అంటే మేము ఎట్లా చూస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ర్యాష్ గా మాట్లాడే ఆస్మాని, కోపంగా ఉండే ఆస్మానే చూస్తున్నాం. ఒక ఐలమ్మ, ఒక రుద్రమదేవి, ఒక సమ్మక్క సారక్క వీళ్ళని చూస్తున్నారు నా లోపల. సో ఆస్మా పెళ్లి చేసుకోవాలన్నా లేదా మీరు కామెంట్ చేయండి, సమాజం ఒప్పుకుంటలేదా అని అంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు టుడే టీ న్యూస్. నేను కల్పన. ఉద్యోగాల కోసం పోరాటాలు, అట్లనే ఎన్నో ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన ఆయుధంగా ఆడపిల్లను అని చూడకుండా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కొన్ని కమ్యూనిటీలో మనం చూస్తూ ఉంటాం, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, హిందూస్ అయినా, అంటే క్రైస్తవులు హిందూస్ వచ్చినంతగా బయటికి ముస్లిమ్స్ రారనమాట. సో అలాంటి స్టేజ్ నుండి ఎట్లా బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకు బయటికి వచ్చింది, ఎందుకు ఈ పోరాటాలన్నీ చేస్తుంది, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు మన ముందు ఎవరున్నారో. సో ఆస్మా ఉంది మన ముందు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకు ఇన్ని పోరాటాలలో బయటికి రావాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు ముస్లిమ్స్ గా మీరున్నారు, వెళ్తున్నారు సమాజంలో. ముస్లిమ్స్ అనేది పక్కన పెడితే ఆడపిల్ల బయటికి వచ్చి పోరాడాలి అంటే ఇటు సమాజం నుండి లేకపోతే కుటుంబం నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. నువ్వు ఆడపిల్లవు కదా నీకెందుకు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అది, వచ్చే క్వశ్చన్. కమ్యూనిటీని పక్కన పెట్టేస్తే ఆడపిల్లవు కదా నీకెందుకు అంటారు. మరి అలాంటి ఆడపిల్ల కదా మీరు, ఎట్లా బయటకు వచ్చిరు అసలు? ఈ పోరాటాలు, ఉద్యమాలు ఎందుకు బయటికి రావాలనుకున్నారు? నేనేనా? మీరు కూడా వచ్చిర్రు కదా. అంటే సో అందుకే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నేను బయటకు వచ్చిన అని తెలవాలంటే మీరు నన్ను చూపించడం వల్లనే కదా. మీరు బయటకు వచ్చి నన్ను చూపించడం వల్లనే, మనం బయటికి రావడం వల్లనే చాలా విషయాలు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు 100 మంది అబ్బాయిలు మాట్లాడడం ఒక ఎత్తు అవుతుంది, ఒక్క అమ్మాయి మాట్లాడడం ఒక ఎత్తు. ఎందుకంటే అమ్మాయి మాట్లాడితే 10 ఇంతలు ఎక్కువ ఆలోచిస్తాం, మనం ఇల్లు చక్కబెట్టేటోళ్ళం 10 ఇంతలు ఎక్కువ ఆలోచిస్తాం. కాబట్టి మనం మాట్లాడింది తొందరగా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు కూడా. అబ్బాయిలు మాట్లాడిన దానికంటే అమ్మాయిలు మాట్లాడేది చాలా ప్రభావితం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన వాయిస్ కి అంత పవర్ ఉంటది. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ ఇద్దరు ఎక్స్పైర్, నేను, చెల్లి, అన్నయ్య. మీరు ముగ్గురు కలిసి ఉంటారు? అన్నయ్యకి మ్యారేజ్ అయింది, మేము ప్రిపరేషన్ కోసమని హైదరాబాద్ కు వచ్చాము. మీరు అంటే ప్రాపర్ ఎక్కడ మీరు? మహబూబ్ నగర్, పాలం. అక్కడ ఎన్ని రోజులు చదువుకున్నారు? ఇక్కడికి ఎప్పుడు వచ్చేసారు హైదరాబాద్ కి? 23లో వచ్చినాం. 2023లో వచ్చినాము. అమ్మాయి ఎక్స్పైర్ అయిన తర్వాత, కరోనా తర్వాత అక్కడ ఉండి ప్రిపరేషన్ కి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తున్నాయి సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రిపరేషన్ కోసం అని ఇటే ఉండిపోయాను. మమ్మీ డాడీ ఇద్దరు ఒక్కటేసారి ఎక్స్పైర్ అయ్యారా? లేదు, డాడీ నేను చిన్న ఉన్నప్పుడే 2007లో
మేము చిన్నగా ఉన్నాం అప్పుడు ఇంకా. మమ్మీ 2019 లో. సో మమ్మీనే మిమ్మల్ని పెంచి పోషించింది. మొత్తం మమ్మీ. తర్వాత ఇక నేను స్టిచ్చింగ్ చేద్దును, అది కొంచెం రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నాం ఇద్దరం అట్లా. మమ్మీ మీరు, మమ్మీ నేను. సో అన్నయ్య పాత్ర ఏంటి? మీ అన్నయ్య పాత్ర ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్యల పాత్ర, అబ్బాయిల పాత్ర చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తన లైఫ్ తను బాగుంది. పెళ్లి అయిపోయిన పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయినా బాండింగ్ ఉంటది, బాధ్యతలు ఉంటాయి. అంటే మీకు సపోర్టింగ్ ఎట్లా? ఇప్పుడు మమ్మీ డాడీ లేరు కదా, స్టిచ్చింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకెవరు సపోర్టింగ్ అయితే ఎవ్వరు సపోర్టింగ్ లేదు. అమ్మమ్మ ఉండే, అమ్మమ్మ కూడా ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఓకే ఇంకా అప్పులు ఉన్నాయి ఊర్లో. ఆ తర్వాత ఇక స్టిచ్చింగ్, ఇక మొత్తం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సిస్టర్ ని మీరే చదివిస్తారు? సిస్టర్ ని నేనే చదివిస్తాను. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది? నాది కంప్లీట్ అయిపోయింది, చెల్లెది కూడా ఇంకొక సెమిస్టర్ అయితే తనది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇద్దరు ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసమే హైదరాబాద్ వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక పోరాటాలు మొదలైనవి. అట్లా ఉద్యోగాల కోసం పోరాటాలు. ఎన్నిసార్లు ట్రై చేసిరు ఉద్యోగాలు? ఎప్పుడైనా మిస్ అయిపోయిందా? ఇప్పుడు వస్తది అని ఆశతో ఉన్నప్పుడు రాలేదు అనే మాట విన్నప్పుడు అట్లాంటి టైం చాలా ఏదేదంటే 23 లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్ అటెంప్ట్ చేసిన నేను. గ్రూప్స్ అయితే నేను ప్రిపరేషన్ చేయలేదు, బట్ టీచింగ్ ఆస్పిరెంట్స్ కోసం టీచర్ ఆస్పిరెంట్ గా డిఎస్సి గానీ, గురుకుల గానీ, జేఎల్ గానీ, డిఎల్ గానీ అన్ని కూడా 1:2 దాకా వెళ్ళడము, వెరిఫికేషన్ కి వెళ్ళడము. అక్కడ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇక బాధ ఎట్లుంటుందో తెలుసు కదా. మళ్ళీ పెద్ద డిస్టెన్స్ కూడా కాదు, 1-2 బిట్స్ తో వెళ్ళడము, అది చాలా బాధను కలిగించింది. అరే మనం కోచింగ్ తీసుకునే స్తోమత లేదు, ఓన్ ప్రిపరేషన్ తోనే ఇక్కడ దాకా వచ్చినాము. అది దాని ఫలితము 1-2 బిట్లతో మిస్ అయింది అంటే అది జీవితకాలం నేను పనిష్మెంట్ అనుభవిస్తున్నా. ఒకవేళ నిజంగా ఆ రోజు మాకు కూడా సరైన కోచింగ్లు అంది, సరైన సదుపాయాలు ఉండి చదువుకుని ఉంటే అది వేరే ఉండే. ఇటు బతకడానికి పోరాటం చేయాలి, ఇటు చదువు కోసం పోరాటం చేయాలి, అట్లా ఉంది పరిస్థితి. ఇటు కుట్టుకొని అటు చదువుకోవడం అంటే చాలా ఇబ్బంది అయింది. సరే టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉదయం దాకా కుట్టుకోవడం, ఆ తర్వాత 9 to 11 లైబ్రరీకి వెళ్ళడం, మళ్ళీ వచ్చి 1 గంట 2 గంటలు కుట్టుకోవడం, ఇట్లా నిద్రని చంపుకొని మరీ కష్టపడ్డాము. కానీ దురదృష్టవశాత్తు వెరిఫికేషన్ దాకా అయితే వెళ్ళగలిగినా కానీ జాబ్ అయితే రాలేదు. సరే ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఒక ఆశతోటి మళ్ళీ అట్లే అప్పు చేసి మరీ ప్రిపరేషన్ ని కొనసాగించినాం. తీరా చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ గెలుపు కోసం కూడా చాలా ప్రచారాలు, క్యాంపస్ నుంచి వెళ్ళి చాలా ప్రచారాలు చేసిన నేను. చాలా మందిని తీసుకెళ్లి ప్రచారం కాంగ్రెస్ కి సపోర్టింగ్ గా ప్రచారం చేసిరా, లేదంటే బిఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే బిఆర్ఎస్, ఈ 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా, కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి జరగొచ్చు అని ఆశతో చేసిరా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానమా మీకు? కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. ఇంకొకటి ఏంటంటే నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన, అంత అభిమానం ఉండే. ఇంకొకటి ఎందుకంటే గతంలో చూసుకున్న ఒక టీచర్ ఆస్పిరెంట్ గా వీళ్ళు డిఎస్సి, మెగా డిఎస్సీలు వేయడము ఇలాంటివన్నీ నేను చూసిన. జంబో డిఎస్సీలు ఇలాంటివి వేయడం వల్ల నాకు కొంచెం కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. కొన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ గాని ఇలాంటివి దగ్గర చేరినాయి. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేను ఫ్రీగానే స్టిచ్చింగ్ నేర్చుకున్నా. ఏది కూడా మనకి అవైలబుల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవైలబుల్ వచ్చినాయి. ఇవన్నీ కొంచెం అట్రాక్ట్ చేసినాయి ఆ పథకాలన్నీ. అట్లా నేను కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదాన్ని. కానీ ప్రిపరేషన్ లోకి వచ్చేసరికి ఏమైందంటే బిఆర్ఎస్ నోటిఫికేషన్స్ ఇవ్వలే 10 years. దిగిపోయే ముందు ఇచ్చిర్రు. ఎట్లయితే ముందు ఖచ్చితంగా బిఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అవుట్ అండ్ రైట్ గా స్టాండ్ తీసుకొని ప్రచారాలు మొదలు పెట్టినాం. ప్రచారాలకు వెళ్ళినాం ఆల్రెడీ, నేను మా చెల్లి అందరం కూడా వెళ్ళినాం. వెళ్ళి తిరిగి మొత్తం ఇంకా చాలా రిక్వెస్ట్ చేసినాం ఓట్లు వేయండి వేయండి అని చెప్పేసి. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది, నిరుద్యోగుల పుణ్యమాని. కానీ ఈ రోజు ఆ మాటను విస్మరించిండ్రు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి అంటే ఎంత ఆశ ఉంటుంది చెప్పండి. మళ్ళీ డిగ్రీ లెక్చరర్ 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు అది, కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఖచ్చితంగా. అంటే అసలు నా ప్రిపరేషన్ మొత్తం, నా టార్గెట్ మొత్తం డిగ్రీ లెక్చరరే. ఏది ఎందుకో అసలు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉండిపోయింది. అమ్మో చిన్న పిల్లలతోటి మనం ఉర్రలేము స్కూల్లో. మనకి కనీసం 18 years పిల్లలతో అయితే మనం చెప్తే వినే స్టేజ్ లో ఉంటారు. మనకున్న కొద్దిగా ఆవేశానికి, కోపానికి మనకు ఆ పిల్లలు అయితేనే కరెక్ట్ చెప్తే వింటారు అనే తీరుగా ఒక మైండ్ లో ఉండిపోయింది. అట్లా జేఎల్ కోసమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నేను. ఆ క్రమంలోనే జేఎల్ కూడా వెరిఫికేషన్ దాకా వెళ్ళేసి వచ్చిన. ఈ డిఎల్ ప్రిపరేషన్ లో కూర్చుంటే అది కూడా అడ్డమైన జీవోలు తెచ్చి ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టేసారు. వస్తుందా ఇప్పటికైనా నోటిఫికేషన్ అంటే ఇప్పటికీ కూడా లేదు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మీ
ఇన్స్టాలో అందుకు చూస్తున్నాం సోషల్ మీడియాలో 25,000 ఉద్యోగాలు వేయకుండా 5,000 వేసారు పోలీస్ డిపార్ట్మెంట్. సో యాక్చువల్లీ నేను ఆస్పిరెంట్ కాదు, పోలీస్ ఆస్పిరెంట్ కాదు. సో ఎందుకు మీరు దానికోసం మా ఫైట్ చెల్లి పోలీస్ ఆస్పిరెంట్, ఓకే మా చెల్లి ప్రిపరేషన్ లో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరి కోసం నేను ఆ స్టాండ్ కూడా తీసుకున్నా. ఎందుకంటే అందరు బయటకు వచ్చి కొట్లాడలేరు. కొట్లాడే క్రమంలో మా మీద కేసులు అయితే పర్లేదు టీచర్ ఆస్పిరెంట్స్ మీద, కానీ వాళ్ళ మీద కేసులు అయితే మాత్రం వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటది. అందుకే మంచైనా చెడైనా మేము ముందు నిలబడతాం. మీరైతే చదువుతూ ప్రిపరేషన్ చేస్తూ కొట్లాడండి, ఉద్యమంలో పాల్గొనని అనేది వాళ్ళకి చెప్పినాం. అదే జరుగుతుంది. ముందు మేముంటాం, మేము కేసులు వేయించుకుంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము టీచర్ ఆస్పిరెంట్స్, పోరాటాలైనా ఉద్యమాలైనా మేము చేస్తాం, మీరు వెనకాల సపోర్ట్ రండి అంటే అట్లే కొనసాగుతుంది. 5,000 ఉద్యోగాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా ఖాళీలు ఉన్నాయి. డీజీపీ కూడా చెప్పిరు, మీరు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన తర్వాత 5,000 పోస్టులతోటి ఎట్లా పోలీసు రిక్రూట్మెంట్ జరుగుతుంది? 46 జీవోని రద్దు చేస్తామన్నారు. ఆ జీవోని ఎందుకు రద్దు చేయట్లేదు? ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు పెంచట్లేదు? వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కదా. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఇచ్చే నోటిఫికేషన్ పోలీసు నోటిఫికేషన్. అట్లాంటప్పుడు భారీ స్థాయిలో ఆశలు ఉంటాయి అందరికి. ఖాళీలు కూడా ఉన్నాయి, లేవనడానికి కూడా లేదు. ఖాళీలు ఉన్నప్పటికీ మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదంటే ఏం చేస్తారు? మిగతా పోస్టులు పోలీస్ స్టేషన్ లకు పోయి చూస్తే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్ లో ఏం కొరతలు ఉన్నాయి? పోలీస్ స్టేషన్లు లేవా తెలంగాణ? గత ప్రభుత్వంలో అప్పైంది కాబట్టి ఇప్పుడు ఆ జీతాలు మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ఖాళీగా ఉంచుతున్నారేమో, అట్లా అనుకోవచ్చు. మరి గత ప్రభుత్వం అప్పు చేసిందని మేనిఫెస్టో రాసేటప్పుడు తెలీదా? ఇంకొకటి, మేనిఫెస్టో రాసేటప్పుడేమో నిరుద్యోగ భృతి అన్నారు, విద్యార్థి భరోసా కార్డు అన్నారు, మహిళలకి స్కూటీలు అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు అన్నారు, స్కాలర్స్ కి మన రాష్ట్రంలో ఫీజు వాళ్ళకు కూడా ఫెలోషిప్ ఇస్తామన్నారు, స్టేట్ లెవెల్ ఫెలోషిప్ ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే కదా. అప్పుడు తెలీదా రాష్ట్రం అప్పుల పాల్లో ఉందని? ఇప్పుడు మెగా డిఎస్ అన్నది మీరే, 25,000 మెగా డిఎస్ అన్నది మీరే, జాబ్ క్యాలెండర్ ని మీరు అభయహస్తం మేనిఫెస్టోలో ప్రకటించింది మీరే. మొట్టమొదటగా మేము అక్కడ లొంగిందే అక్కడ. సో మేనిఫెస్టో చూసే ఎవరైనా మేనిఫెస్టోలో కొన్ని ఉచితాలు పెడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే డిఫరెంట్ గా థింక్ చేసింది. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక రౌండ్ టేబుల్ ని ఏర్పాటు చేసి కోదండరామ్ సార్, శ్రీధర్ బాబు సార్, బల్మూరు వెంకటన్న, ఈ రియాజ్ సార్, వీళ్ళందరూ అధ్యక్షతన వీళ్ళు ఏం చేశారంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఎట్లా పెడితే బాగుంటది, నిరుద్యోగులే ముఖ్య టార్గెట్ గా ఎజెండాగా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని బాణాల లెక్కలు వదిలేసిరారు. మేమేం చేసినాము? ఆ అపోహల 2 లక్షల ఉద్యోగాలు పోయి గుచ్చుడే ఒక్కొక్కరికి పట్టపట రాలిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా చేసినాం మేము ప్రచారాలు. అలాంటిది ఈ రోజు చేస్తే నిరుద్యోగులు కనిపిస్తలేరు. పువ్వులు వాడిపోయినట్టు బాణాలను ఇట్లా గెలిచిరు కదా. గెలిచిన తర్వాత ఆ కృతజ్ఞతా భావం ఉండాలి కదా. నేను చెప్తున్నా కదా, ఎవరైనా మేనిఫెస్టో, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న లోపం ఏంటంటే మా నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళ దాంట్లో లేవు. ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేము అక్కడ లొంగిందే అక్కడ. అలాంటిది ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి తిరుగుతున్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే అవి లేవు. మరి మా ఉద్యోగాల సంగతి ఏంటంటే దాన్ని ఊసే లేదు. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండో తెలియదు. పక్క రాష్ట్రాల మీద పడ్డాడు, ఢిల్లీ మీద పడ్డాడు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నాడు, స్పెషల్ ఫ్లైట్లు కొంటున్నాడు. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక్కడ నుంచి పోయి ప్రచారాలు చేస్తున్నారు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాహుల్ గాంధీకి అవసరమైతే తలా మనం ఒక నెల జీతం ఇచ్చేసైనా ఆ గాంధీ కుటుంబాన్ని ఆదుకోవాలి అన్న సోయున్న ముఖ్యమంత్రి ఈ రోజు నిరుద్యోగులు మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన నిరుద్యోగుల్ని ఆదుకోవాలన్న సోయి లేదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ ఊర్లలో ఉన్న సింగిల్ టీచర్ స్కూల్స్ అన్ని, ప్రాథమిక పాఠశాలలన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. 23,000 స్కూళ్ళని బంద్ చేస్తున్నారు. ఎక్కడ చదువుకుంటారు? స్కూల్స్ ఉంటే 4,000 మాత్రం పెట్టి 23,000 స్కూల్స్ తీసేస్తామని అంటున్నారు. ఆయన అన్నాడంటే చేస్తాడు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఉన్నట్టుండి ఆకునూరి మురళి రిజైన్ చేస్తాడు, ఉన్నట్టుండి పోయి జాయిన్ అవుతాడు, ఉన్నట్టుండి వాళ్ళతోనే కలుస్తాడు, ఉన్నట్టుండి కాక్రోచ్ పార్టీ మీటింగ్ లా కనిపిస్తాడు, ఉన్నట్టుండి మళ్ళీ పోయి మాట్లాడతాడు. ఆయన తిడతాడు, మళ్ళీ ఆయననే పొగుడతాడు. ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్ లో? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది రేవంత్ రెడ్డి వల్ల. మరి అది మేము అడిగే ప్రయత్నం చేస్తుంటే మా మీద అడ్డమైన కేసులు. సరే పెట్టని, ఎన్ని పెడతారో పెట్టని. మీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన క్రమంలో మా మీద కేసులు అవుతున్నాయి. క్రిమినల్ కేసులు కానంత వరకు మేము ఎంతకైనా తెగిస్తాం. వన్స్ క్రిమినల్ కేసులు అయితే ఇంకా తెగిస్తాం. అది కూడా జరుగుతుంది. అసలు ఏమనంటే చూసినాం కదా, ఇదైతే ఇంకేంది అని తెగించేస్తారు. బాధ అలాంటిది చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు సఫర్ అయ్యేది ఏంటంటే 20,000 ఉద్యోగాలకి
ఎంతమంది అప్లికేషన్లు తెలుసా అండి? 15 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటారు. Hmm. ఇప్పుడు ఇంటర్ అయిన ప్రతి అభ్యర్థి కానిస్టేబుల్ కి అప్లై చేసుకుంటాడు కదా. Yes, 18 ఇయర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు. ఫ్రెషర్స్, సీనియర్స్ అందరు కలిపి ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే 36, 38 పెంచాలి. కానిస్టేబుల్స్ కి 36, SI కి 38. జీవో నంబర్ 46 రద్దు చేయాలి. హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేయాలి. ఫ్రీ జోన్ చేయకపోతే మహారాష్ట్ర వాడు వచ్చి జాబ్ కొడతాడు, కర్ణాటక వాడు వచ్చి జాబ్ కొడతాడు, ఏపీ వాడు వచ్చి జాబ్ కొడతాడు. సమాంతం మొత్తం పోస్టులు పోతున్నాయి. 5% ఓపెన్ కోటాలో 5% ఉంటది. కానీ హైదరాబాద్ లో కట్ ఆఫ్ తక్కువ ఉండడం వల్ల, మనోళ్ళు ఇక్కడ తక్కువ ఉండడం వల్ల జిల్లాల వారిగా కట్ ఆఫ్ పెరిగి హైదరాబాద్ లో తక్కువ కట్ ఆఫ్ అవుతుంది. ఓపెన్ లో కొట్టుకునే వాళ్ళు ఎట్లయితుందంటే 5% ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువ సీట్లు కొట్టుకొని పోతున్నారు జాబ్స్. మనోళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నారు వాస్తవానికి. అందుకే పోలీస్ ఆస్పిరెంట్స్ కైనా, డిఎస్సి మా టీచర్ అభ్యర్థులకైనా సరే మేము ఇక్కడ నుండి ప్రిపరేషన్ అవుతున్నాము, ఇక్కడ నుండి చదువుకుంటున్నాము. నేనంటే కోచింగ్లకు వెళ్ళలే, నాకు అదృష్టం లేదు, వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు. కనీసం వాళ్ళందరూ ఇక్కడ ఉండి హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిన నిరుద్యోగుల్ని ఇక్కడనే ఉద్యోగాలు కల్పిస్తే తప్పేముంది? హైదరాబాద్ మా రాజధాని కదా, తెలంగాణ రాష్ట్ర రాజధాని. మరి 33 జిల్లాలకి ఫ్రీ జోన్ చేస్తే తప్పేంది? 33 జిల్లాలకి హైదరాబాద్ అర్హతగా ప్రకటిస్తే తప్పేముంది? అందుకే ప్రతి డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పోస్టులు చాలా ఉంటాయి, తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటది, ఎక్కువ మంది రాసుకునే అవకాశం కల్పించాలి, ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నత ప్రమాణం కలిగిన విద్యావంతుల్ని పెంచాలి ఆ గవర్నమెంట్ జాబ్స్ లో అనుకుంటే హైదరాబాద్ ని ఫ్రీ జోన్ చేయాలి. స్థానికతలో కూడా నడుస్తుంది. మళ్ళా 7th వరకు 4th క్లాస్ వరకు ఎక్కడ చదివితే అక్కడ. రీసెంట్ గా ఇది కవితక్క ఏముంది కానీ ఇక స్థానికత మేము చదువుకున్నాం, ఆ బాధ మాది. కవితక్క జాబ్ కొట్టేది కాదు కదా, మేము కదా కొట్టేటోళ్ళం. కానీ కాకపోతే ఎవరి స్టాండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే మంచిదే. అంటే మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు కవితక్క అయినా మీరైనా ఒక మాట అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి కానీ కర్ణాటక, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుండి ఫస్ట్ టు 7th స్టాండర్డ్ చదువుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వద్దు అని అంటున్నారు. ఇవ్వద్దని అనట్లే, 5% ఇవ్వండి, కానీ వాళ్ళకి ఎక్కువ ఓపెన్ లో ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓపెన్ లో ఇవ్వండి. ఈ ఓపెన్ లో ఏమైతుందంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ లేకపోవడం వల్ల మనోళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే. అయితే 5% కి మనోళ్ళు కూడా నాన్ లోకల్ కింద అప్లై చేసుకుంటారు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఏమైతుందంటే ఇక్కడ కట్ ఆఫ్ ఉండడం వల్ల కట్ ఆఫ్ తక్కువ ఉంటది ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ లో చదివిన విద్యార్థికి, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థికి చాలా తేడా ఉంటది. ఎందుకంటే SIPCగా ఆస్పిరెంట్స్ గా ఎవరు ఇక్కడ ఎక్కువ ప్రిపరేషన్ అవ్వరు. హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు ఐటీ ఫీల్డ్ లోను, ప్రైవేట్ జాబ్స్ లోను ఎక్కువ మొగ్గు చూపుతారు. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్ కి ఎక్కువ ప్రియారిటీ, టీచర్ ఆస్పిరెంట్స్ కి కూడా ఎక్కువ ఉండరు ఇక్కడ. మొత్తం మనం పల్లెటూర్ల వాళ్ళే ఎక్కువ ఉంటారు, గమనించండి. అందుకే మన కోచింగ్ సెంటర్లైనా ఏవైనా ఎట్లా నిండిపోతాయంటే పక్క జిల్లాలు 33 జిల్లాల విద్యార్థులే నిండిపోతారు కోచింగ్ సెంటర్లలో. హైదరాబాద్ లో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ, అందుకే కట్ ఆఫ్ తక్కువ ఉంటది. ఈ తక్కువ కట్ ఆఫ్ లో ఏపీ వాళ్ళకి 5% పోతుందా, 50% పోతుందా ఎవ్వరు చూడరు. ఇప్పుడు ఈ అన్ని రాజకీయమైనవి కాబట్టి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తే ఎంతో అంతో ఇచ్చేసి అవి జాబులు తనుకొని పోతున్నారు. మేమేమో మా జిల్లాల మీద పడుతున్నాం, ఇక్కడనేమో పోస్టులు అమ్ముడు పోతున్నాయి. హైదరాబాద్ లోనే ఎక్కువ పోస్టులు అమ్ముడు పోతున్నాయి. అందుకే హైదరాబాద్ మాది అని చెప్తున్నాం. హైదరాబాద్ మాది, హైదరాబాద్ మాకు ఫ్రీ జోన్ కావాలి. మేము ఏ జిల్లా అయినా, నేను పాలమూరు అయినా, నల్గొండ అయినా, ఆదిలాబాద్ అయినా, ఖమ్మం అయినా, వరంగల్ అయినా తెలంగాణోడు హైదరాబాద్ లో రాసుకునే ఫ్రీ జోన్ ఉంటే వాళ్ళు ఇక్కడనే జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటది. ఎక్కువ 120 మార్క్స్ వచ్చినా పోలీస్ ఉద్యోగం రాదు, ఇక్కడ 60 మార్కులకే వస్తుంది. ఏ పోడు 50 మార్కులు తెచ్చుకుంటాడు, వానికి వస్తుంది. కర్ణాటక కూడా తెచ్చుకుంటాడు, వానికి వస్తుంది. 150 మార్కులు ఎక్కువ, 120 ఎక్కువనా, 50 ఎక్కువనా? 120 ఎక్కువ. నువ్వు డిపార్ట్మెంట్ ఎలాంటి వ్యక్తుల్ని తీసుకుంటున్నావు, అది మేము అడిగేది. సో ఇప్పుడు మీరు జాబ్స్ కోసము అడుగుతున్నారు, మేము చాలా ప్రచారం చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అని అంటున్నారు. కానీ ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఆస్మా BRS మనిషి అనే టాక్ వస్తుంది, నిజమే అంటారా? అస్మా BRS మనిషి అంటే చూడండి, అస్మా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ మనిషి అయింది. అప్పుడు BRS వాళ్ళు ఈమె కాంగ్రెస్ మనిషి అని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు పగవెచ్చుకోరు. ఇప్పుడు అస్మా ఇప్పుడు కాంగ్రెస్ కి నోటిఫికేషన్స్ గురించి ఎందుకంటే ఓటేసినాము, తిరిగినాము, గల్లా బట్టి అడిగేద్దాము మాకుంది. అందరి తరపు నుంచి అంత రిస్క్ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతాం. మరి కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే గెలిచిన తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను సీఎం ను కలవడం చాలా ప్రయత్నాలు చేసినాము, సీఎం ఎప్పుడు కూడా మమ్మల్ని కలవలేదు.
ఎప్పుడు కూడా ఒక్క అప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి రౌండ్ టేబుల్ అప్పుడు సోమాజి కూడా మాదే, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మాదే, చిక్కడపల్లి లైబ్రరీ వాళ్ళే మీ దగ్గరకు మాదే, వచ్చేవాళ్ళు. వాళ్ళే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం ఇచ్చినాం మేము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం దొరికింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అయిండు, పల్మురన్న ఎమ్మెల్సీ అయిండు, కానీ నిరుద్యోగులకు ఆకునూరు మురళి సార్ విద్యాశాఖ చైర్మన్ అయిండు, ఈ రియాజ్ సార్ ఏమో లైబ్రరీయన్ చైర్మన్ అయిండు, ఎవరికి అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ అయిండు. ఎవరికి మేము ఉద్యోగం ఇవ్వండి, మీకు ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం. ఆ బీఆర్ఎస్ ఉద్యోగాలు బీకేసి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు మీకు ఉద్యోగాలు రాగానే మా ఉద్యోగాల గురించి మీరు మర్చిపోయారు. మరి ఇప్పుడు బిఆర్ఎస్ మనిషి అని అనుకుంటున్నారు కదా వాళ్ళు, అనుకోని మరి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? మీరు జూబ్లీ హిల్స్ లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిరు కదా, అంటే ఇండిపెండెంట్ గా చేసిరా ఇట్లా ఒక పార్టీ తరఫు నుండి చేసిరా? అయ్యో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది తెలీదా? అంటే మీ నోట్ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది నాకు తెలీదా? కాదు కదా. కాదు, నేను బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నా, వాగంటి సునీతేమో ఇండిపెండెంట్. మరి అట్లుంది వీళ్ళ ఫూలిష్ ప్రశ్న. ఎందుకంటే నేను అంతకుముందు ఇందిరా పార్క్ లో ఒక సభ జరిగింది మాది, నిరుద్యోగుల సభ. అక్కడ నాకు ఒక స్పాంటేనియస్ గా ఒక మాట వచ్చింది. మనకి నోటిఫికేషన్స్ ఇస్తారనుకుంటే ఇచ్చిన నోటిఫికేషన్లు రెండే, ఒకటి బెల్ట్ షాప్ నోటిఫికేషన్, ఒకటి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్. మీరు గనక జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ లోపు, నేను దాన్ని నోటిఫికేషన్ గానే తీసుకున్నా, దాంట్లో నేను ఫెయిల్ అయినా పర్లేదు కానీ నేను అది నోటిఫికేషన్ గానే భావించిన. సో మీరు గనక అప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా మా అప్లికేషన్లు అన్ని అక్కడ పడతాయని చెప్పిన. స్టూడెంట్స్ నిరుద్యోగులు అనుకున్నా. నిరుద్యోగులు ఆల్మోస్ట్ దిల్సుఖ్ నగర్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, చిక్కడపల్లి అయినా అందరి సమక్షంలో నిరుద్యోగుల బీఫామ్ తీసుకొని, నిరుద్యోగుల తరపు నుంచి బీఫామ్ తీసుకొని, ఏ పార్టీ ఇవ్వలే, నిరుద్యోగులు ఇచ్చిరు నాకు బీఫామ్. వాళ్ళు ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి నామినేషన్ వేసిన. ఒక్కరేస్తే సరిపోదని చెప్పేసి మళ్ళా ముగ్గురం వేసినాం. దాంట్లో ఇద్దరం ఫైనల్లీ సెలెక్ట్ అయినాం. తర్వాత ఇద్దరం ప్రచారం చేసినాం. ఇద్దరం కూడా ఉద్యోగాల కోసమే. ఎట్టి పరిస్థితి ఎవరికైనా ఓటేసుకోకు, నాకేమని కూడా నేను అడగలే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పిన. మీరు బీజేపీ కన్నా వేసుకోండి, బీఆర్ఎస్ కన్నా వేసుకోండి, నాకన్నా వేసుకోండి, ఎవరికన్నా వేసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటేయొద్దని చెప్పేసి నేనైతే చెప్పిన. ఒకప్పుడు వేయమన్న ఆస్మా ఇప్పుడు వేయొద్దని చెప్తుంది. ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినాము. ఇక్కడ ఆస్మా ఒక్కతే నష్టపోతే నేను అడగకపోయేదాన్ని. నాకు అవసరం లేదు, నాకు ఎట్లాగో కుటుంబం లేదు, నాకు ఏదో అవసరం లేదు, ఇది చిన్న జీవితం నాది. కానీ కుటుంబాలు ఉన్న నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు కనీసము నెల నెల తల్లిదండ్రులకి బీపీ టాబ్లెట్లు పంపలేని పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎవరు అన్నం పెడతారా, ఎవరు అరటి పండ్లు ఇస్తారా, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట సాయిబాబా గుడిలో ఈరోజు అన్నం పెడుతుర్రా లేదా, 5 రూపాయల భోజనం పెడుతుర్రా లేదా అని ఇట్లా ఎదురు చూసే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇంట్లో డబ్బులు అడగలేక, రెంట్ అడగలేక, ఏదో జొమాటోలు, స్విగ్గీలు, క్యాటరింగ్లు చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు. అందరు చదువుకుంటుంటే వీళ్ళకి గింత కూడా చిత్తశుద్ధి లేకుండా వీళ్ళదేం పోయింది? ఎమ్మెల్సీలకి, లైబ్రరీ చైర్మన్లకి అందరికి నెల నెల జీతాలు పడుతున్నాయి. మీకు నొప్పేముంది? ఇంకా మీరు సంపాదించుకున్నారు. సామాన్య నిరుద్యోగ జీవితం అట్లా కాదు కదా. ఇది అడిగే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ లెక్క కనిపిస్తా వాళ్ళకి. అంటే క్వశ్చన్ అంటే పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ లీడర్ లో చదువుకున్న ఉండొద్దు. అసలు చదువుకున్న వాళ్ళు ఉండరు, దద్దమ్మలు, సన్నాసులు, అసలు జీవోలు అర్థం కానోళ్ళు, జీవో అంటే ఏందనేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ గా ఈ రోజు ఉన్నారు. కాబట్టి మా బాధ వాళ్ళకి అర్థం. పొలిటికల్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా, పొలిటికల్ కి అదే కూడా పోయి. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఏమంటారు అంటే చదువుకోవడానికి అర్హత లేదు. ఈ రోజు రాజకీయంలో చదువుకున్నోనికి అర్హత లేదు. చదువుకోనోడు, తాగుపోతాడు, డబ్బున్నోడు, తిరుగుపోతూ, మర్డర్లు చేసినోళ్ళు, మానభంగాలు చేసినోళ్ళు, కేసులు ఉన్నోళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులు. చదువుకున్నోడు కాదు. సో మన రాజకీయ నాయకులు అందరు అలాంటి అంటారు. అందరు అలాంటి వాళ్ళే, ఎవరు మంచోళ్ళు. ఓ అమ్మ, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని చిన్న స్థాయి వరకు అందరు అలాంటి వాళ్ళే కదా. అందరు దొంగ నుంచి తోడు దొంగల దాకా అందరు అంతే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని మనం, అది పార్టీ కాదు ఇప్పటికైతే, కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా మీరు నిరుద్యోగుల కోసం ఎట్లయితే మాట్లాడుతున్నారో, గత 4-5 రోజుల నుండి కూడా వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ లో ఇప్పటికీ కూడా అక్కడ ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అఫిడవిట్ ఉంది కాబట్టి ఆ పార్టీని నమ్మే ప్రసక్తి అయితే లేదు తెలంగాణ నిరుద్యోగులు. మొన్న ఏం చేసినామంటే, నేను కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి డౌట్, కాక్రోజ్ లాలేదు అది అని మా మీద రూమర్స్ వచ్చినాయి. అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే, అసలు అక్కడ నిజంగా తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారా? ఎందుకంటే మాకు తెలుసు మా తెలంగాణ నిరుద్యోగులు
కేసులకు అంటే మీరు కూడా భయపడేటోళ్ళు. కనిపించారు మాకు నేను అక్కడ. వెళ్ళిందే మా వాళ్ళ కోసం, ఎందుకంటే నేను ధర్నా పెట్టినప్పుడు కేసులకి ఆ, కొంతమంది లీడర్స్ కి భయపడ్డ నిరుద్యోగులు ఎట్లా వచ్చిర్రు అని చెప్పేసి చూద్దామనే వెళ్ళిన. ఓకే. తీరా చూస్తే అక్కడ తెలంగాణ నిరుద్యోగులు లేరు, మొత్తం బయట బయట నుంచి వచ్చిన వాళ్ళే. సెంట్రల్ యూనివర్సిటీస్, ఢిల్లీ నుంచి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన సైడ్ నిరుద్యోగులు ఎవ్వరు, నాకైతే 30 లక్షల మంది నిరుద్యోగుల మొక్కలు మాకు తెలుసు. సో చాలా మెయిన్ మెంబర్స్ వచ్చిర్రు అక్కడ కాంగ్రెస్ అప్పుడు. మేము కూడా అందరం అందుకే ప్రొఫెసర్ పోయినాం. నాగేశ్వర్ ఇంకొకటి గారు వచ్చిర్రు, తులసి చంద్ వచ్చిర్రు, వనజ మేడం వచ్చింది, అండ్ ఏపీ నుండి రావణ్ సార్ వచ్చిర్రు. సో మీరందరూ మెయిన్ గా ఆ పార్టీకి ఇన్నర్ గా సపోర్ట్ చేస్తున్నారు. అస్సలు కాదు, ఆ పార్టీకి అస్సలు సపోర్ట్ చేయం, పార్టీకి అయితే సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కాకపోతే నిరుద్యోగులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళిపోతా నేనైతే. అదే సిచ్యువేషన్ అయినా సరే, నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ ఒక సభ జరుగుతుందంటే అది ఎవరు పెట్టిరా, ఎందుకు పెట్టిరా కూడా అంటే మెయిన్ గా వాళ్ళ గోల్ ఏంటంటే విద్య గురించి కదా. సో అట్లా సపోర్ట్ చేసిరా పేపర్ లీకేజ్ కోసం? పేపర్ లీకేజ్ కోసం, మెయిన్ నీట్ పేపర్ కోసం. ఎందుకంటే ఎన్టీఏ నేను కూడా రాస్తున్నా కాబట్టి ఆ ఇది నాకు తెలుసు. ఒకసారి రద్దయినప్పుడు నేను కూడా సఫర్ అయినా. ఒక 6 నెలలు చదివిన విద్యార్థి ఎగ్జామ్ రాసిన తర్వాత రద్దయితే మళ్ళీ 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళ కుటుంబాలు ఎంత బాధ. ఒక తల్లి నాతో పాటు మాట్లాడింది, ఏడుస్తుంది, చూసిరా, అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వాళ్ళ కూతురుది. కాపాడుతుంది, ఎడ్యుకేషన్ అయిపోతది, ఇంకా జాబ్ కొడతారు ఏదో ఒకటి. ఇక డాక్టర్ ఒక డ్రీమ్ ఉంటది వాళ్ళకి, డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటది. అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయితే అరే రాష్ట్రంలో అదే బాధ, దేశంలో అదే బాధ, ఇక మొత్తం అదే బాధ. ఇంకెక్కడ రాయాలి ఎగ్జామ్స్? జెన్యూనిటీ పేపర్లు ఎక్కడున్నాయి? జెన్యూనిటీ విద్యాశాఖ మంత్రులు ఎక్కడున్నారు? ఇక్కడ ఒక దొంగ, అక్కడ ఒక దొంగ, స్టేట్ లో అంతే, సెంట్రల్ లో అంతే, ఇంకెక్కడ రాయాలి ఎగ్జామ్స్? మరి ఇప్పటికి కూడా ఆయన రిజైన్ చేయలేదు కదా. మీరు అంత పోరాటం చేసిండ్రు, ఢిల్లీ జంతర్ మంతర్ వరకు వాయిస్ వినిపించింది, ఇప్పుడు మళ్ళీ నీట్ పెట్టిర్రు ఎగ్జామ్స్, కానీ ఆయన మాత్రం రిజైన్ చేయలేదు. ఇప్పుడు ఎట్లుందంటే స్టేట్ లెవెల్లో ఈ విద్యాశాఖ మంత్రి మీద కూడా కొట్లాడుతున్నాం. ఈయన రిజైన్ చేయడు, ఆయన రిజైన్ చేయడు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. స్టేట్ లో ఈయన, సెంట్రల్ లో ఆయన, ఇట్లా దోచుకొని తింటున్నంత కాలము ఏం కాదు. ఇప్పుడు ఒక్కసారి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత 600-700 పెట్టి, ఒక ఈడబ్ల్యూఎస్ బీసీ బిడ్డలు అయితే 600-700, ఓసీలు అయితే ఒక 1000 రూపాయలు 1200 పెట్టి అప్లై చేసుకుంటాం. చేసుకున్న ఆ ఫీజుల సంగతి ఏంటి? రిటర్న్ ఇస్తారా మీరు? రిటర్న్ ఇవ్వరు. ఎగ్జామ్లు రద్దు అయితే గానీ ఫీజులు మాత్రం రిటర్న్ ఇయ్యరు. ఎందుకు రిటర్న్ ఇవ్వరు? స్టేట్ లో అదే బాధ. ఇప్పుడు 1000 రూపాయలకి ఎక్కువ ఉంది ఫీజు. 6 నెలల తర్వాత మళ్ళీ సేమ్ ఎగ్జామ్, సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇక పోయినట్టే, అది పోయినట్టే, మళ్ళీ ఫ్రెష్ కట్టాలి. అట్లా ఉంటది పరిస్థితి. ఇట్లా ఒక విద్యార్థికి న్యాయం చేయాల్సిన వ్యవస్థ విద్యార్థి నుంచే లాక్కుంటుంది. వీళ్ళ ఉచితాలు, వీళ్ళ ఫండ్స్, వీళ్ళ తిరుగుళ్ళు, వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు మొత్తం మేమేస్తున్న భిక్ష. ఒక టెట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటే ఒక విద్యార్థికి 1000 రూపాయలు ఫీజు, 1200 ఫీజు. టెట్ అభ్యర్థులు ఎంత లక్షలు ఉంటారు, లక్షల మంది, కోట్ల రూపాయలు. 6 టెట్లు అయినాయి ఇప్పటికి. ఎన్ని కోట్లు వేసుకున్నారు చెప్పండి? ఒక్క డిఎస్ అయినా పెట్టిరా ఇలా ముఖాలకి? 25,000 మెగా డిఎస్ అన్నారు. అభ్యర్థులు లేరా? స్కూళ్ళు లేవా? నువ్వు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఏముంది? స్కూల్ మూసేయాల్సిన అవసరం ఏముంది? 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టే కంటే ఆ 200 కోట్లు అదే నియోజకవర్గంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ కి ఇస్తే బెంచీలు, తెల్లబడ్డ బ్లాక్ బోర్డులు ఇవన్నీ నల్లబడతాయి కదా, చాక్ పీస్లు ఉంటాయి కదా. టీచర్లని మాలాంటి వాళ్ళని డిఎస్సి పెడితే 25,000 మెగా డిఎస్ అంటే 25,000 మంది స్కూల్లో టీచర్లు ఉంటారు. ప్రతి సింగిల్ టీచర్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంకొక టీచర్ యాడ్ అవుతుంది. గీట్లా ఎందుకు ఆలోచించలే? ఆ 200 కోట్ల ఆ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళని బాగుపరచాలన్న ఆలోచన ఎందుకు రావట్లే? రోడ్లు లేవురా నాయన అంటే నువ్వు బస్సు పెడతా అంటున్నావు. చాలా తాండాలకి ఈ రోజుల్లో కొన్ని బస్సులు, రోడ్లు లేవు, బస్సులు లేవు. ఇప్పుడు ఆ బస్సు ఏ బస్సు ఎక్కడ ఎక్కుతుంది, ఎక్కడ దిగుతుంది? ప్రైవేట్ స్కూల్ దగ్గర ఆగుతుందా? ప్రైవేట్ స్కూల్ దగ్గర దింపి వాళ్ళతో ఫీజులు వసూలు చేసుకుందామని? అది ఏంది? అసలు ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థలో? ఇప్పుడు హైదరాబాద్ లో చూసినట్టయితే చాలా శాతం విలేజెస్ లలో ఎంత ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా గవర్నమెంట్ స్కూల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారు పిల్లల్ని కూడా. సో మన హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు ట్రెండ్ మారిందబ్బా. ఇప్పుడు చాలా మంది స్కూల్లో సింగిల్ టీచర్ ఉండడం వల్ల వీళ్ళు కనీసము వాళ్ళు చూస్తారు
ఆ బ్లాక్ బోర్డులు కూడా సరిగ్గా ఉండవు. స్కూల్లో ఒక వసతులు స్వీపర్ ఉండరు, correct గా ఉండవు. బెల్లు కొట్టేటోళ్ళు కూడా లేరు. Yes. ఆ టీచరే బెల్లు కొట్టుకోవాలి, ఆ టీచరే పిల్లల్ని పీటీ మాస్టర్ గా చూసుకోవాలి, ఆ టీచరే పాఠాలు చెప్పాలి. ఒక్క టీచర్ మీదనే అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఆ టీచర్ కన్ని బాధ్యతలు ఇచ్చినాక స్కూల్ పెద్ద దూరం లేముండదు, ఊరు చివరనే ఉంటది. తిరిగేటోళ్ళంతా చూస్తా ఉంటారు. అరే ఒక్క టీచర్ ఏం చెప్తది అన్న ఇది తోటి అప్పు చేసి అయినా సామాన్యుడు నిరుపేదోడు ఏం చేస్తారు అంటే ₹1,00,000 అప్పు చేసి ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఊర్లలో చూడండి, ఈ మన పల్లె వెలుగు బస్సుల కంటే ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎన్ని ఆగుతున్నాయి ఊర్లలో? 10-12 బస్సులు ఆగుతాయి, 10-12 రకాల స్కూళ్ళ బస్సులు ఆగుతాయి. ఎందుకు ఆగుతున్నాయి? స్కూళ్ళకి పోలేకనే, ఆ సింగిల్ టీచర్స్ వల్లనే, సదుపాయాలు లేకనే. అదే ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు కదా, మేమేమి ఇస్తాం, పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి అంతే కదా. గవర్నమెంట్ లో వసతులు కరెక్ట్ గా లేవు కాబట్టి మేము ప్రైవేట్ స్కూల్స్ కి అప్పులు చేసో తిప్పలు పడో చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఇటు చూస్తే వసతులు లేవు, అక్కడ కరెక్ట్ ఏముండదు. గర్ల్స్ స్కూల్స్ అయినా బాయ్స్ స్కూల్స్ అయినా గలీజ్ గా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో ఈ మాటలు వానికి అసలు టాయిలెట్ వస్తే ఎటు పోవాలో తెలియదు పిల్లగానికి. ఎందుకంటే వాష్రూమ్స్ ఉండవు, వాష్రూమ్స్ ఉండవు, అసలు సౌకర్యాలే ఉండవు. ఇవన్నీ చూసిన పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే, కూలి పని చేసిన వాళ్ళైనా లేదంటే ఇంకెవరైనా కూడా మా లైఫ్ లో ఎట్లయినా ఇట్లా ఉన్నాయి కదా, మా పిల్లలకైనా మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అప్పులు చేసి మరి చదివిపిస్తారు. అది ప్రైవేట్ స్కూళ్ళలో. ఈ ప్రైవేట్ స్కూల్స్ కి వచ్చేసరికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. సెంట్రల్ బోర్డ్ అంటారు, లేదంటే ఇంకేదో యూనిఫామ్ అంటారు, బుక్స్ అంటారు. రీసెంట్ గా చూసినట్టయితే ఎల్కేజీ పిల్లలకి ₹1,20,000 ₹18,000 బుక్స్ అంట, ₹1,00,000 ఫీజు అంట. అసలు ₹18,000 బుక్స్ ఎల్కేజీ పిల్లలు ఏం చేస్తారు అసలు? నా మొత్తం స్టడీలో కూడా అన్ని కాలేదు, ₹1,00,000 అవ్వలేదు. మొత్తం గవర్నమెంట్ స్కూల్సే కదా, ₹1,00,000 కూడా కాలేదు నా చదువు మొత్తం కలిపితే కూడా. అలాంటిది ఇప్పుడు పిల్లగానికి 2 లక్షలు, స్కూల్ మొత్తం అయిపోయే వరకు 1 year లో 2 లక్షలు అవుతాయి ఈజీగా. తల్లిదండ్రి పొద్దున కూలికి వెళ్ళాలి, 500 కోసమో 600 కోసమో కూలికి వెళ్తారు తల్లిదండ్రులు. ₹1,000 సంపాదన, వాళ్ళు తినేది ఎంత, బతికేది ఎంత, వాళ్ళు మళ్ళీ ఫీజులు కట్టేది ఎంత? అప్పుల పాలై ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు చేసుకోవట్లేదా? విద్యార్థులు సరే, తల్లిదండ్రులు ఇంత చేసినాక కూడా అప్పు చేసో చదివిచ్చిన తర్వాత నిరుద్యోగం ఏమైతుండ్రు? అదే ఊరిపోయి అదే చెట్టుకి తాడేసుకొని చచ్చిపోతుంది, అదే పురుగుల మందు తాగి వాళ్ళ తండ్రే కాదు కొడుకు కూడా చచ్చిపోతుండు. అట్లాంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులది. 20 మంది నిరుద్యోగులు ఈ రోజు దాకా చచ్చిపోయారు. ఒక్కరన్నా మాట్లాడుతురా? వాళ్ళని పరామర్శించిరా? రైతుకు పట్టిన గతే రైతు బిడ్డ నిరుద్యోగి కూడా పడుతుంది. పురుగుల మందు పంచుకొని తాగుతుర్రు, ఒకటే తాడికి 2 ఉరేసుకొని వస్తున్నారు, ఒకటే చెట్టుకి 2 ఉరేసుకొని వస్తున్నారు. నిరుద్యోగులు, రైతుల పరిస్థితి అట్లా ఉంది. సో అంటే మనం ఇటు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే కరెక్ట్ లేదు. మెయిన్ గా ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ కావాలి. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించింది కూడా మనకు అదే. ఎందుకంటే ఒక చదువు ఉంటే మనకు మంచి ఫ్యూచర్ వస్తుంది. ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులు కూర్చొని తింటుంటే తరిగిపోతాయి. కానీ ఒక మనిషికి ఒక చదువు ఉంది అనుకోండి, మంచి జాబ్ కోసమో ఇంకేదేదో ప్రయత్నించవచ్చు. సో ఇటు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవు, ఇటు చూస్తే ప్రైవేట్ స్కూల్స్ లలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పేరెంట్స్ కి గానీ లేదంటే గవర్నమెంట్ గానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటుంటే, ఫస్ట్ రాజ్యాంగంలో ఒక చిన్న మార్పు జరగాలి. చిన్న మార్పు ఏంటంటే, చదువుకున్నోడే రాజకీయ నాయకుడికి అర్హుడు అని. కనీసం 10th ఇంటరో డిగ్రో ఏదో ఒకటి చదివి ఉండాలి అనేది. సర్పంచ్ కి అయితే 10th, ఎమ్మెల్యేకి అయితే ఇంటరు, ఇక్కడ ముఖ్యమంత్రికి అయితే డిగ్రీ అర్హతలు ఉంటే అప్పుడు వ్యవస్థ మారుతుంది. కనీసం ఈ జీవోలు అర్థం కావు వీళ్ళకి, సన్నాసులకి. కనీసం రైతు ఏం తింటుందో తెలియదు. అలాంటిది ఈ వ్యవస్థలో ఈ చిన్న మార్పు జరిగితే తప్ప ప్రజాస్వామ్య దేశంగా దేశం బాగుపడదు. అప్పటిదాకా అడు నైట్ తాగింది దిగకుండా, నైట్ తాగింది దిగదు ఎమ్మెల్యేలకి, కత్తులే పడతారు. అసెంబ్లీలోనే నరుకుతా, చంపుతా, కత్తులు పడతా అని మాట్లాడతారు. అదే మనమైతే పెన్నులు పట్టుకొని పోతాం, పుస్తకాలు పట్టుకొని పోతాం, కొత్త పాయింట్స్ నేర్చుకుంటాం. వాళ్ళకి మనకున్న తేడా అది. అలాంటిది అలాంటోళ్ళని నరికేటోళ్ళని మనం అసెంబ్లీలో కూర్చోబెట్టినాము. పెన్ను బట్టి మనం బాగుపరిచేటోళ్ళనేమో
చంపేస్తుంది. మీరు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు కదా, చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావాలి, అంతే కదా మీరు అన్నది. అవును. మరి చాలా మంది పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు లేదంటే చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది 90% అనుకుంటారు, ఛీ చెత్త రాజకీయాలు మనకెందుకులే అని అనుకుంటుంటారు. తెలుసు కదా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే వాళ్ళ బదులు ఇంట్లో కళ్ళు తాగేటోళ్ళు ఒకరు ఉంటారు, కానీ ఈ రాజకీయ నాయకులు కల్తీ మందు తాగుతారు. తేడా ఏం లేదు, వాళ్ళు తాగి వాగుతారు, వీళ్ళు కూడా తాగి వాగుతారు. కాకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, పైసలు ఉండి, వాళ్ళేమో రైతులుగా మిగిలిపోయి ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళేమో ఇంకా కొంచెం పదవులు అనుభవిస్తారు అన్నట్టు. మొత్తానికి డబ్బు, చదువు కాదు ఇక్కడ శాసించేది. అసలు ఎంత చదివినా రాజకీయంలో డబ్బే. చదువు నిర్ణయం తీసుకొనివ్వదు, అది దానికి అసలు స్థానమే లేదు రాజకీయంలో. ఇప్పుడు మీరు ఇన్ ఫ్యూచర్ లో ఆస్మాని మేము గవర్నమెంట్ ఉద్యోగిగా చూడొచ్చా లేదంటే పొలిటికల్ లీడర్ గా చూడొచ్చా? గవర్నమెంట్ ఉద్యోగిగా ఒక 3-4 నెలలు చూస్తారు, ఆ తర్వాత పొలిటికల్ లీడర్ చూస్తారు. ఎందుకంటే అసలు ప్రశ్న అనేది బాగా నర బాగా అలవాటు అయిపోయింది. ఏమైతుందంటే ఉద్యోగం అనేది కేవలం నేను కూడా నిరుద్యోగిని, నేను కూడా ఉద్యోగం తెచ్చుకోగలను, నేను కూడా చదవగలను అని నిరూపించుకోవడానికి ఉద్యోగం. ఓకే, వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు చేయాలనిపించిన రోజులను చేస్తా. ఆ తర్వాత కొన్ని ఉంటాయి, గ్రాడ్యుయేట్ లాంటి పోస్ట్లో, టీచర్ లో కూడా టీచర్ ఎలక్షన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా ప్రశ్నించవచ్చు. వీళ్ళ లెక్క ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి లెక్క ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నించాలని లేదు కదా. ప్రశ్నకి ఏదో ఒక దారి అయితే ఉంటది, ఆ దారిని మాత్రం ఖచ్చితంగా ఎన్నుకుంటాం. మొత్తానికి అయితే మీరు ప్రశ్నించడానికే దారి ఎత్తుక్కుంటున్నారు. అయితే మీరు అన్నారు వ్యవస్థలో చాలా చేంజెస్ జరగాలి కదా. ఇప్పుడు మనం కూడా మీ ద్వారా అవుతుందా? ఇప్పుడు కాందే మీద ఇక్కడ కూర్చోబెట్టిరా, మీరు ఒక్కరే కదా ఏం చేంజ్ చేయగలరు? ఏదైనా ఒక్కరితోనే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కరే, ఎందుకు చదువుకుంటున్నాం? దానికి అంత వాల్యూ ఎందుకుంది? ఇప్పుడు సత్యాగ్రహం చేసిన గాంధీజీ కూడా శాంతి అహింస లేకుండానే చేస్తా అన్నారు, అదే కదా ఆయన ఆయుధాలు. చేసి చూపించారు కదా. ఇప్పుడు నా ద్వారా కూడా ఏదైనా అవుతుండొచ్చు, ప్రయత్నం అయితే చేయనివ్వండి కదా. ప్రయత్నం అయితే చేస్తున్నా, అయితే మంచిది, అయితే పాజిటివ్నెస్ వస్తుంది. లేకపోతే నాకైతే ఒక్కటే ఉంది, ఈ రాజకీయ నాయకులకి ఏజ్ రిలాక్సేషన్ పెట్టాలి, క్వాలిఫికేషన్ కూడా పెట్టాలి. మాకు ఇస్తలేరు కదా, వాళ్ళకి కూడా ఇవ్వద్దు అనేది నా ఒపీనియన్. సో అంటే మీరు వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నా, వచ్చినప్పటి నుండి నిరుద్యోగం కోసం లేకపోతే ఇటు పొలిటీషియన్స్ కోసమే మాట్లాడుతున్నారు. అంటే మీ లైఫ్ కి మీకంటే ఏం గోల్ ఉంది? మీరు ఇన్ ఫ్యూచర్ లో ఎట్లుండాలనుకుంటున్నారు అసలు? అంటే ఎప్పుడు ఈ పోరాటాలు ఉద్యమాలేనా లేదంటే నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటున్నారా? ఎప్పుడు ఇట్లనే ఉండాలండి వాస్తవానికి. అసలు ఒక్క రోజు కూడా ఏదో ఒకటి మాట్లాడకుండా మనం వీడియో అప్లోడ్ చేయకపోతే పానం ఎటో అవుతుంటది, గై అవుతుంటది. అరే ఏంది ఈరోజు నేను ఏదో మిస్ అయినా, ఏదో కోల్పోయినా. ఒక పూట అన్నం తినకుండా అయినా ఉంటా గానీ ఖచ్చితంగా ఒక సమస్య పైన మాట్లాడకుండా మాత్రం ఉండలేదు. ఒక పూట తినకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా మాట్లాడాలని అయితే ఉంటది. మాట్లాడడం బాగా ఇష్టం. సో మీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే అమ్మా నాన్నని కోల్పోయినారు, దాని తర్వాత చెల్లి. సో చిన్నప్పటి నుండి కూడా బాధ్యతలే చూస్తూ వస్తున్నాం, ప్రేమ అనేది లేదు. అయితే మీ లైఫ్ లో ఎవరినైనా ప్రేమించిర్రా? అంటే లవ్ స్టోరీ ఉందా ఆస్మాకి? అంటే మేము ఎట్లా చూస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ర్యాష్ గా మాట్లాడే ఆస్మాని, కోపంగా ఉండే ఆస్మానే చూస్తున్నాం. చాలా రోజుల నుండి నేను ఫాలో అవుతా మిమ్మల్ని. సో మీకంటూ పర్సనల్ లైఫ్, ప్రేమ ఏదైనా ఉందా? ఉంటాయి అనుకుంటాం. నేను కూడా అమ్మాయిని, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటది, పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలని నాకు కూడా ఉంటది. కానీ సిచ్యువేషన్స్ అలా లేవు. ఇప్పుడు నేను ఏదైనా అట్లా చేసినంటే మాత్రం చాలా మందికి అది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు నన్ను నిజంగా ఒక ఐలమ్మ, ఒక రుద్రమదేవి, ఒక సమ్మక్క సారక్క వీళ్ళని చూస్తున్నారు నా లోపల. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి కూడా పెళ్లిళ్ళైనాయి. అవును, వాళ్ళకి ఐలమ్మ కూడా పిల్లలు ఉన్నారు. నేను పెళ్లి చేసుకుంటా అంటే మాత్రం వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సమాజం ఒప్పుకోవాలి అంటున్నారా? సో ఆస్మా పెళ్లి చేసుకోవాలన్నా లేదా మీరు కామెంట్ చేయండి, సమాజం ఒప్పుకుంటలేదు అని అంటున్నారు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఆస్మాతోటి ఆగిపోవద్దు కదా. సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నది మన దేశం. అలాంటి దేశంలో నువ్వు ఇలాంటి పరీక్షలు పెడుతుంటే, అగ్ని పరీక్షలు మేము ఎదుర్కొంటున్నాం ఆడపిల్లలం. అందుకే మా ఆడపిల్లలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు నేర్చుకున్న చదువు 10 మందికి, మీరు నేర్చుకున్న సంస్కారం 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండిపోతే, ఆ రోజు రజియా సుల్తానా బయటికి రాకపోతే ఈ రోజు అస్మా లేదు, మీరందరూ లేరు, మీరందరూ కూడా లేరు.
చాలా మంది ముస్లిం మహిళలు కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే నాకు స్ఫూర్తి. ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఇట్లానే ఉండాలంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేసేది తప్పు కానంత వరకు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన లోపల కూడా చాలా కళలు ఉన్నాయి. 64 కళల్లో మనకు కూడా ఏదో ఒక కళ ఉంటది, ఇమిడి ఉంటది. ఆ కళని ప్రదర్శించాలి. ఒక సానియా మిర్జా అయినా, ఒక రజియా సుల్తాన్ అయినా, ఈ రోజు ఒక అస్మా అయినా ఎట్లా వచ్చినాం బయటికి? మా కళని మేము ప్రదర్శిస్తున్నాం. మా కళని తప్పని ఎవ్వరు అనట్లేదు. మా కళ కోసం దేన్ని కూడా మేము అమ్ముకోవట్లేదు. మేమేం తప్పు చేయట్లేదు. ఖచ్చితంగా మేము చేసేది ఒక సరైన పద్ధతిలోనే చేస్తున్నాం కాబట్టి దానికి అందరి సపోర్ట్ కూడా ఉంది. ఈ రోజు దాకా ఎవ్వరు కూడా అపోజ్ చేయలేదు. అందుకే ఈ రోజు దాకా నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి బయటికి రండి. హిజాబ్ లో వస్తారా, కానీ మీ కళని మాత్రం ప్రదర్శించండి. మీ టాలెంట్ ని అక్కడికే పరిమితం చేయకండి. మీరు కూడా నేను కోల్పోయింది నా పిల్లలు సాధించాలి అనే దుస్థితి మాత్రం తెచ్చుకోకండి. ఇది కలియుగం, 5G జనరేషన్. ఇంత టెక్నాలజీ పెరిగిన సమాజంలో బతుక్కుంటూ మనం సాధించలే, నేను సాధించలేదు, నా పిల్లలు సాధించాలనే ఒక ఆలోచన ఉన్న ముస్లిం మహిళలు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మొత్తం కట్టుదిట్టం చేసేస్తున్నారు. కొంతమంది పురుషులు ఎట్లుంటారంటే, వాళ్ళకి అందరని అనట్లే, ఈ అవగాహన రాహిత్యం వల్లనో కొంత లోపాల వల్లనో ఈ సొసైటీలో జరిగే కొన్ని ఈ దుర్గతాల వల్లనో కొంచెం వాళ్ళకి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటది. బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే ఇట్లా జరుగుతుందేమో, అట్లా వీళ్ళ అతి ఆలోచన అనేది ఆడదానికి జైలుగా మారుతుంది, వంటింటికే పరిమితం చేస్తుంది. అది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ ఆలోచనని 10 మందికి వ్యక్తం చేయండి. అది ఇంట్లో అయినా పర్లేదు. ఉద్యమం చేయండి అని నేను చెప్పట్లే, ఇంట్లో వాళ్ళతో కొట్లాడండి అని నేను చెప్పట్లే, ఇంట్లో వాళ్ళతో కొట్లాడి బయటకు వచ్చి మీరు నాశనం చేయండి అని నేను చెప్పట్లే. కానీ ఆ మంచి ఏదైతే ఉంటుందో అది పంచండి అని చెప్తున్నా. బుర్కా వెనుక పేదరికం దాగి ఉంటది, అది నేను ఫేస్ చేసిన. అలాంటి రోజులు అంటే అన్నం లేని రోజులు, బట్టలు లేని రోజులు, అలాంటి రోజులు చూసింది చాలా. ఇప్పుడు ఇల్లే లేదు కదా, ఇల్లే లేదు అసలు. నాన్న చనిపోయినప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి బేస్మెంట్ కూడా అయిందా అప్పుడు 2007 వయసున్నప్పుడు 2007 లో అప్పుడు అయ్యింది. అయిన తర్వాత మాకు తెలీదు, అమ్మకు తెలీదు, సరిగ్గా సపోర్ట్ లేదు, అసలు ఎట్లా కట్టుకున్నామో కూడా తెలియదు. ఎంత దురదృష్టం అంటే మాది, అది స్లాబ్ వేస్తాం కదా, ఆ రోజు కూడా అది కింద ఉండే సపోర్ట్ కట్టెలు జారిపోయి, ఎవరు తప్పిదం కాదు, అదే మా దురదృష్టమే అనుకోవాలి. అది జారిపోవడం వల్ల ఆ స్లాబ్ కూడా కిందకి జారిపోయింది. అది కూడా అసలు మా అదృష్టం ఏందో అనుకోవాలి. కానీ అంత ఏదో ఒక రూమ్ లా ఉందాము అనుకుంటే అది కూడా చేజారిపోయింది. ఇక వర్షాకాలం అయితే కుండపోతాను మా ఇల్లు ఇప్పటికి. ఇప్పుడు పక్కన ఒక కిచెన్ కట్టుకున్నాము మా చేతులతో స్వతహాగా, కానీ ఆ ఉన్న ఇల్లు అయితే కూడా పర్ఫెక్ట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఇంట్లో ఉన్నాము, అది పడిపోయిన ఇంట్లో. వర్షాకాలం వస్తే మాత్రం మొత్తం ఇట్లా మట్టి అనేది, మట్టి ఇల్లు కదా, ఇట్లా వర్షాకాలం ఇట్లా పడేది. మా అమ్మ నిజంగా ఒక కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎట్లా దాచుకుంటుందో అట్లా దాచుకుంది మా అమ్మ నన్ను గాని మా చెల్లెని గాని. ఇట్లా రెక్కల వెనక ఇట్లా దాచినట్టు దాచింది. కోడి అంత తన పిల్లలకి ఎంత కేరింగ్ ఉంటుందో అంత కేర్ గా చూసుకుంది మా అమ్మ. తన మీద పడ్డ చినుకులు, ఆ రాళ్ళు రప్పలు గాని మా మీద పడకుండా అయితే జాగ్రత్త పడ్డది. దాని ఫలితమే మా అమ్మ ప్రాణం పోయింది. ఈ రోజు మా కోసం తన జీవితాన్నే త్యాగం చేసేసింది, మా ఇద్దరి కోసం, మా ఇద్దరి ఫ్యూచర్ కోసం. సో మీ సక్సెస్ చూడకుండానే అమ్మా నాన్న ఇద్దరు లేకుండా వెళ్ళిపోయారు కదా. సో ఒకవేళ వాళ్ళు ఉండి ఉంటే మీరు ఇంత పోరాటం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు, చాలా ప్రౌడ్ గా. అసలు మేము అనుకున్నాము, ఒక ఊహల మేడ కట్టుకున్నాం అన్నట్టు. మనము ఇల్లు కట్టుకున్న తర్వాత బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత పట్నం వెళ్ళాలి, మొత్తం అమ్మకి హైదరాబాద్ అంతా చూపించాలి. అది ఎవరికైనా ఉంటది, ఏ కూతురికైనా ఉంటది, మీకైనా ఉంటది, నాకైనా ఉంటది, అందరి చూపించాలి. అమ్మతో ఎక్కువ బాండింగ్ నాకు. నాన్న చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి అమ్మతోనే ఎక్కువ బాండింగ్. కష్టాలైనా సుఖాలైనా పంచుకున్నాం కాబట్టి ఒక అమ్మ తొడిగే బ్లౌజ్ నుంచి అమ్మ కట్టుకునే చీర వరకు కూడా సెలక్షన్ నాదే ఉంటుండే. అంత బాండింగ్ ఉంటుండే. బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ నాకు ఫస్ట్. అంత క్లోజ్నెస్ తోటి అయితే నాకు ఇప్పటిదాకా ఎవరు లేరు. ఆ లోటు అయితే నా జీవితంలో ఉండిపోతుంది. ఇక చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా అమ్మని. సో ఉండి ఉంటే బాగుండు అని అనిపిస్తుందా ఎప్పుడైనా? చాలా, ఎప్పుడు అనిపిస్తుండే, ప్రతి క్షణం. ఎందుకంటే అసలు నేను చేతితో అన్నం కూడా తినకపోయేదాన్ని. నేను మిషన్ కుడితే మా అమ్మ తినిపించింది నాకు అన్నం.
సరే నువ్వు కుడుతున్నావు కదా, కష్టపడుతున్నావు కదా అని మా అమ్మ తినిపించేది. మా అమ్మ తర్వాత మా చెల్లి, ఇట్లా అమ్మమ్మ, వీళ్ళందరూ ఎన్ని కష్టాలున్నాయి అన్ని గారావాలు కూడా ఉంటాయి. సో పెద్ద పేదరికంలోనే కూతుర్ని ప్రేమ కదా, ఆ ఉంటది పేదరికంలోనే ప్రేమ. తినే ఆ, అదేమంటారు ఎల్లిపాయ పొడి అన్నమైనా సరే నాకు చాలా కడుపు నిండేది. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుండే. ఎప్పుడైతే ఇక అమ్మ దూరం ఏందో అసలు 10 days అన్నం తినలేదు, చాలా బాధపడ్డా. అసలు ఎందుకు బతుకున్నా అనిపించింది, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అవునా? చాలా అసలు నాకు ఉండాలనిపించలేదు వాస్తవానికి. తర్వాత ఇక ఇంత నా చదువు కోసమే కదా ఈ రోజు తను చనిపోయే స్థితి వరకు వచ్చింది, ఇక దానికి అర్థం లేకుండా పోతుంది అన్నట్టు ఆ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి ఇక సో మమ్మీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాతనే హైదరాబాద్ వచ్చినాం. ఇక అక్కడ ఊర్లో ఉండబుద్ధి కాలేదు, ప్రతి ఒక్కరు పొడవడం. ఇక ఆడపిల్లలు వయసుకు వచ్చారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, ఇక ఇవన్నీ క్వశ్చన్స్ కి నా దగ్గర సమాధానం లేదు. అరే నేను ఫస్ట్ మెంటల్ గా సమాధానం లేదు, ప్లస్ చేసుకునే స్థితిలో కూడా స్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అందరూ వీళ్ళిద్దరు ఆడపిల్లలు వయసుకు వచ్చిర్రు, వీళ్ళతో మాట్లాడితే మళ్ళీ బాధ్యత మా మీద పడుతుందని వాళ్ళందరూ. బంధువులు ఎవరు చేరదీయలేదు. ఇక చాలా కష్టం. కొంతమంది దగ్గర తీసుకున్నారు, నేను కాదన్నట్టు. మా మేనమామయ్యలు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ తీసుకున్నారు, లేదన్నట్లే. అమ్మమ్మ ఉంది కాబట్టి, అమ్మ పోయిన తర్వాత కొంచెం మాకు చాలా సపోర్ట్. అమ్మమ్మ కూడా స్కూల్లో అటెండర్ కాబట్టి తన శాలరీ నాకే పంపించేది అమ్మ చనిపోయిన తర్వాత. నువ్వు కొంచెం పికప్ అవ్వు అని. సండే అమ్మమ్మ మాతోనే గడిపేది, సమ్మర్ హాలిడేస్ అట్లా. ఓకే, అమ్మ లేని లోటు మాకు మా అమ్మమ్మ తీర్చేసింది. కానీ తను కూడా నా బ్యాడ్లకా లేకపోతే ఏందో గానీ నాకు దగ్గర నాకు ఎవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళందరూ కూడా మా మేనమామయ్య గాని మా అమ్మమ్మ గాని ఇయర్లీ వన్స్ చనిపోతూనే ఉన్నారు. అందుకే నాకు చాలా భయం, మనుషులకి దగ్గర ఉండాలంటే భయం అవుతుంటది, వీళ్ళకి కూడా ఏమన్నా అవుతుందా అని. అందుకే ఎవరితో కూడా అంత క్లోజ్ గా నేను ఇప్పుడు చెల్లి ఉంది కదా మీతో, నేను వాస్తవానికి నేను తనతో కూడా ప్రేమిస్తారా? చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు. ఎవరైనా మనుషులు అంటే చాలా ఇష్టం. అందులో చెల్లెకి కూడా పేరెంట్స్ లేరు కాబట్టి నేనే తనకని చాలా ఇష్టం. కానీ ఇక ఎక్కువ ఆ ప్రేమను చూపించను. మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఏదో ఎవరైనా దూరం అయిపోతారు నాకు, అందుకే చూపించదు. అంటే మీ మైండ్ అట్లా అనుకుంటుందేమో. లేదు, నేను అది ఫేస్ చేసిన. నా ఇల్లు ఒక శవాల దిబ్బ. నా ఇంట్లో నుంచి సంతోషాలు చాలా తక్కువ, శవాలు పోయిందే ఎక్కువ. అది నేను ఫేస్ చేసిన. అందుకే నాకు అంత మనుషులతో ఫ్రీగా ఉండలేను నేను అసలు. ఫ్రెండ్స్ గానీ ఎవ్వరు గానీ నా లైఫ్ లో ఎక్కువ ఉండరు. నన్ను నిజంగా చాలా మంది లైక్ చేస్తారు, అమ్మాయిలైనా ఫ్రెండ్స్. కానీ వాళ్ళని నేనే పట్టించుకోడా. అయితే నా ఫ్రెండ్స్ కి నేను ఈ మీడియా ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అరుస్తా ఉంటారు నా మీద, నువ్వు అసలు చదువుకునే టైంలో మా పక్కన చాలా తిరిగినావు, ఇప్పుడు మాకు టైం ఇవ్వట్లేదని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. కావాలని టైం ఇవ్వరు మీరు, కావాలని టైం ఇవ్వరు. నేను దగ్గర అవ్వను, అడిక్ట్ అయితే నేను వదలను. అందుకే నేను వాళ్ళని ఎవరిని కూడా నేను తీసుకోవట్లేదు దగ్గరికి. వద్దు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా నేను తట్టుకోలేకపోతున్నా, ఎవరైనా సరే ఏమైనా నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే నేను మా చెల్లెతో సహా నేను అందరినీ దూరం పెట్టిన. చెల్లె ఎప్పుడైనా అడిగిందా ఎందుకు అక్క నన్ను ఇట్లా దూరం పెడతావు? మనకి ఇప్పుడు అర్థమైతది అర్థమైతది. అది దగ్గర ఉండలేను, ఇక తర్వాత బాధపడలేను. నేను నాకు సింగిల్ గా ఉండిపోవాలని ఉంది, సొసైటీకి ఏదైనా చేయాలని ఉంది. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను పుట్టించిన దానికి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం ఒక్కటే నా బాధ్యత కాదు, ఏదో చేయాలని అయితే ఉంది. అది అందరికి ఉండదు. నాకు ఎట్లా వచ్చిందో ఆలోచన తెలియదు, మా పేరెంట్స్ వల్లనే వచ్చిందో ఇంకెట్లా వచ్చిందో. మా ఊర్లో దేవుళ్ళు, మా ఊర్లో ఇప్పటికీ శ్రీకృష్ణ బిడ్డనే అస్మా. అంటే అస్మా ఏదో తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతుంది అని కొత్తగా లేదు, కానీ తిరుమలాపూర్ వెళ్తే శ్రీకృష్ణ బిడ్డనే ఎప్పటికైనా. అది అంత గొప్పోడు మా నాన్న. ఆ బాండింగ్ మాతో తక్కువ ఉంది కానీ పేరైతే చాలా ఉంది. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది మా నాన్న చనిపోయి, అయినా సరే ఇప్పటికి మంచి పేరు ఉంది. షేక్ హుసేన్ అంటే మంచోడు, చాలా మందికి హెల్ప్ చేసిండు. సో పవన్ కళ్యాణ్ కు మీకేంటి అసలు తమ్ముడు పవన్ కళ్యాణ్ అని? మా తమ్ముడు, అందుకనే ఫైట్ చేస్తున్నారా? అసలు మంచి మాటలు అది చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపిస్తారు ఒక సైడ్, ఇంకో సైడ్ చూస్తే ఫ్యానే ఉంటే చెప్తున్నా కదా, ఫ్యానే ఉంటే కానీ నచ్చలేదు. June 2 రోజు సభ పెట్టడం నాకు నచ్చలేదు. మళ్ళీ తర్వాత నీ అయ్య జాగిరా అనడం నచ్చలేదు. తర్వాత ఆయన అన్నారు కదా, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే అసలు తెలంగాణ వాదం జరగలేదు అక్కడ, జరగలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి జరగలేదు అని చెప్తారు. అంటే వాళ్ళిద్దరు మధ్యలో కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్
ఆయన ఏపీ న్యూస్ చేస్తారు. ఓకే. సరే అది అక్కడికే చూడకుండా ఆయన 3rd డిగ్రీ చేయడం, ఏపీలో అది నడుస్తుంది ప్రాసెస్. 3rd డిగ్రీ మాట్లాడితే 3rd డిగ్రీ నేను దొరకలేదు కానీ నాకు కూడా చేసేటోళ్ళేమో మునబోయినప్పుడు. అదే పోయిరు కదా, ఎందుకు పోయారు మీరు అసలు దొరకలేదు. ఆంధ్రాకి? పోవాలనిపించింది, పవన్ కళ్యాణ్ గురించి పట్టుదల అట్లా ఉంటది. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఏం వర్క్ లేదు అక్కడ కానీ పోయిండ్రు, కావాలనే పోయినా. ఓకే. అయితే పోతా అని చెప్పిన పోయినా. ఛాలెంజ్ అంతే, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా నేను. నాకు రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. అయితే ఫస్ట్ అయితే మా ఏది కేవీఆర్ అన్న మీద దాడి. సరే మీరు చేయండి, కానీ 3rd డిగ్రీ చేసేంత తప్పు ఏం చేయలేదు కదా. అడ్డమైన కేసులు అదొకటి నేను చూసిన, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గర నుండి చూసిన, అది నాకు బాగా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇక మళ్ళీ నాగేశ్వరరావు సార్ది పక్కన పెడితే అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు, అక్కడికే క్లోజ్ చేయకుండా మీ జన సైనికులు అమ్మాయిల మని కూడా చూడకుండా అసభ్యకరమైన పోస్టులు. దీనికి బాధ్యత ఎవరు? ప్రొఫైల్ చూస్తే పవన్ కళ్యాణ్ ఉంటది, పవనిజం అని ఉంటది. మరి బాధ్యత ఎవరు వహించాలి? పవన్ కళ్యాణ్ వహించాలి. అభిమాన హీరో అయితే మేము ప్రశ్నించకుండా ఉంటాను. నన్ను ఘోరంగా అన్నారు, ఇంకా గౌస్ పాషా చెల్లెలు అన్నారు, జగన్ తో అంటగట్టిరు, ఏవేవో వదిన అంటారు, మరదలు అంటారు, కొత్త కొత్త పేర్లు. వైసీపీ పేటిఎం బ్యాచ్. మరి ట్రోల్స్ అన్ని ఎదుర్కొండే బదులు సైలెంట్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా. అసలు అది మన బ్లడ్ లోనే లేదు. చాలా బెదిరింపులు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే వెనక్కి మాత్రం తగ్గలేదు. చేయండి, ఎంత చేస్తారో చేయండి. తీరా ఇవన్నీ పట్టుకోపోయి పవన్ కళ్యాణ్ ముందర ఏదో ఒక రోజు పెడతా. ఏం చేస్తారు ఆ రోజు? మీ జనసేన సైనికులు ఇట్లా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూడకుండా వచ్చి అనుకుంటున్నారు. అన్ని చూస్తురు, అన్ని కథలు అన్ని చూస్తురు. ఆయన తెలంగాణలో పార్టీ ఓపెన్ చేస్తా అన్నాడు, చేసిండు. చేయండి. తెలంగాణలో ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లా పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంత సీన్ లేదు, మేము ఓడగొడతాం. అనుకుంటున్నారా? అస్సలు అవ్వడు. నేను చెప్పినా కదా, ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ అంత గ్రాండ్ చేసిండంటే బికాస్ ఆఫ్ మా వల్ల అదైతే మేము అట్లనే గెలవచ్చు కూడా. మీలాగా ఎంతో మంది అభిమానులు పార్టీ ఆఫీస్ పెడితే సైలెంట్ గా ఉన్నాం, ఎందుకంటే పార్టీ ఆఫీస్ పెట్టాలి, ఇక్కడ పోటీ చేయాలి, అందరూ నిలబెట్టాలి, ఓడగొట్టాలి. మేము ఓడిపోరు. ఒకవేళ గెలిస్తే గెలవరు, గెలవనివ్వం, ఇంపాసిబుల్. ఎట్లయితది? సో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కూడా మీలాగానే అన్నాడు అనమాట. నో 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 నెవర్, అస్సలు గెలవడు. మేము అప్పుడు 175 సీట్లు గెలిచినాం, ఇప్పుడు ఇంకెక్కువ వస్తాయని మంచిగా ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ గా పుట్టిన పార్టీ లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు, తెలంగాణ రాష్ట్ర కోసం స్పెషల్ గా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ని దాటుకుని జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ గెలిస్తే బీఆర్ఎస్, గెలిస్తే కాంగ్రెస్ తప్ప ఈ రెండు పార్టీలని అధిగమించి అయితే జనసేన గెలిచే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఛత్రపతి సినిమాలో లాగా ప్రభాస్ అన్నట్టు వాడిపోతే వీడు, వీడిపోతే వాళ్ళ అమ్మ కూడా అన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, అంతే. ఇప్పుడు ఎవరు రావద్దా? కొత్త మా వాళ్ళే వస్తారు, నిరుద్యోగులే వస్తారు. అది కూడా ఆలోచన జరుగుతుంది. కొత్త పార్టీ పుట్టుకు రావాలి తెలంగాణలో అని అనుకుంటున్నారా? అయ్యో, మేము అనౌన్స్ కూడా చేసినాము. క్యాండిడేట్స్ దొరకలేదు ఇంకా మాకు. క్యాండిడేట్స్ దొరికితే ఖచ్చితంగా నిరుద్యోగుల పార్టీ వస్తుంది. నిరుద్యోగుల పార్టీ ఖచ్చితంగా వస్తుంది. రెడీగా ఉన్నారు, ఎందుకంటే నిరుద్యోగ నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళందరి లోపల మంచి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో చూడొచ్చా? చూడొచ్చు. ముందు నేను ఇంకొక కాశీ అన్న ఇద్దరం వెళ్ళినాము నిరుద్యోగుల తరపు నుంచి. మిగతా 20 మంది వస్తారు. ఏం చేస్తారు? ఇండిపెండెంట్ గా వేస్తాం, ఎక్కడ కాకపోతే ఇండిపెండెంట్ గా వేస్తాం. కొడంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది మాది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారన్నమాట. చాలా గట్టి పోటీ. నెక్స్ట్ కాంగ్రెస్ ఉంటదా? ఇంపాసిబుల్, ఓడిపోతుంది. 10 ఏళ్ళు ఉంటాం మేము అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. బీజేపీలోకి పోయి ఉంటాడా 10 ఏళ్ళు? కాంగ్రెస్ పార్టీ అయితే కష్టం. అది రేవంత్ రెడ్డి వల్లనే. రేవంత్ రెడ్డి కాకుండా ఏమో చెప్పలేము, ఇంకా టైం ఉంది కదా. ఈ 3 years లో ఏదైనా చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు ఈ 3 years లో? ఆల్రెడీ 2.5 years 2 years అయ్యింది కదా. ఇప్పుడు గత 10 ఏళ్లలో ఏం చెయ్యలేనిది నేను 2 years లో మూసీ సుందరీకరణ, హైడ్రా ఇవన్నీ పెట్టి చేసుకుంటూ వస్తున్నాడు కదా. పేదలు గులగొడుతున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. అవును, ఆ సైడ్ ఎంజీబీఎస్ సైడ్ పోతే మొత్తం పర్ఫ్యూమ్ వాసన వస్తుంది, అంత పూల వాసన వస్తుంది. అంత సుందరీకరణ చేయలేదంటారా? జరిగింది. నేను అదే చెప్తున్నా కదా, ఆడపోయి ముక్కు మూసుకోకుండా యువతల రోడ్డు దాటితే నేను ఒప్పుకుంటా సుందరీకరణ జరిగింది అని. ముక్కు మూసుకోవద్దు, మరి ఛాలెంజ్ బెట్టు కూడా కట్టుకుందాం, సరేనా? అవతల నుంచి యువతల రోడ్డు దాటాలంటే ముక్కు మూసుకోవద్దు, ఆ వాసనని ఆస్వాదించాలి. అట్లా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా జరిగింది? హైడ్రా వల్ల ఇల్లు కూల్చేస్తిరి, నిరుపేదలకి ఉన్న ఇల్లు కూల్చేస్తిరి. మీరు సుందరీకరణ బొందరీకరణ అనుకుంటా మీరంతా సర్వనాశనం చేశారు తెలంగాణ.
కానీ ఓవైసీ కాలేజ్ మాత్రం అట్లే ఉంటది, ఉమ్, అట్లే ఉంటది. ఉమ్. మీరే మాట్లాడుతున్నారు నేనే మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడదు? అంటే బరాబర్ మీ మాట్లాడు. లీడర్ కదా ఎంఐఎం. ఇదే వస్తుంది, మా లీడర్ ఏంది అసలు? ఆ, ఇక్కడ మతాన్ని రుద్దకండి, ఉమ్, తప్పు చేస్తే ఎవరినైనా. ఎందుకు ఓవైసీ కాలేజ్ ఒకటే కాలేజా? ఉమ్, మిగతా పూరి గుడిసెలు ఇల్లు కాదా? ఉమ్, వాళ్ళ చిన్న నివాసాలు ఎట్లా కూల్చే బుద్ధి అవుతుంది? ఉమ్, కూల్చేసిర్రు, మరి ఆ కాలేజీని కూడా కూల్చేయాలి. ఉమ్. మా డిమాండ్, నా డిమాండ్ అయితే అదే. ఉమ్. అంటే అస్మా ఫేమ్ కావడానికి ఇట్లా మాట్లాడుతున్నాను. ఫేమ్ ఏముంది? ఆ ఇల్లు లేకపోతే పరిస్థితి ఎట్లుంటదో ఫస్ట్ నాకే తెలుసు, ఓకే. నాకే తెలుసు. ఉమ్, అందుకే చెప్తున్నా, ఉమ్. అది అక్రమంగా కట్టిన కాలేజ్ అని ఒప్పుకుంటున్నారా? 100% ఒప్పుకుంటా. ఇంకొకటి, ఉమ్, ఒక పూరి గుడిసే ఒక ఆధారం కుటుంబానికి. ఉమ్, నువ్వు కాలేజ్ ఇక్కడ కాకపోతే ఇంకో తోన కట్టుకోవచ్చు, ఉమ్, కానీ ఇల్లు కట్టుకోలేము. ఉమ్, ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. ఉమ్, ఆ ఇటుక పేర్చడము, లేనోళ్ళు ఆ ఇట్లనో రాళ్ళు పేర్చుకోనన్నా, ఒక తడకలేసుకోనన్నా ఇల్లు కట్టుకుంటారు. చీరనన్నా పైన కట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఉమ్, అట్లాంటి గుడిసెలను కూడా మీరు కూల్చేసారు. ఉమ్, అలాంటిది ఇప్పుడు ఓవైసీ కాలేజ్ కూల్చేస్తే మన నష్టం ఉందా? ఆయన అక్కడ కాకపోతే ఇంకో దగ్గర కట్టుకుంటాడు. ఆయనతో పైసలు లేవా? ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండవు కదా. ఉమ్, ఎవరు పేదోళ్ళు ఇక్కడ? ఎవరికి న్యాయం చేయాలి? ఉమ్, ఎవరికి న్యాయం చేసింది మీ హైడ్రా? ఉమ్. సో ఎవరినైనా క్వశ్చన్ చేస్తారు కంపల్సరీ. క్వశ్చన్ రావాలంటే గానీ దానికి వస్తూనే మతం ఉంటది. అనేది లేదు. సో మతం మిమ్మల్ని లేదు. మతపరంగా చూస్తున్నారు కదా, మీరు సమాజం కోసం ఇంత పోరాడుతున్నారు, ఇంత మాట్లాడుతున్నారు. ఎవరు మరి చూస్తున్నారు? ఆస్మా అనేసరికి కొంతమంది జర్నలిస్టులే, కొంతమంది జర్నలిస్టులు మొన్న ఎండి గౌస్ అయినప్పుడు మీరు బండి సాయి భగీరథ్ విషయంలో చాలా మంది మాట్లాడారు. ఓయూ స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది మైనర్ బాలికకు మీరు అందరు సపోర్ట్ చేసిండ్రు, మేము కూడా సపోర్ట్ చేసినాం. అయితే కొంతమంది జర్నలిస్టులు మిమ్మల్ని అన్నారు, చాలా మంది అన్నారు ఇప్పుడు మాట్లాడడానికి రావడం లేదా, గౌస్ కదా, అందుకనే గౌస్ వాళ్ళ చెల్లెలా అన్నారు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే ఒకటే, బండి భగీరథ్ గురించి నేను ఎక్కడ కూడా వీడియో చేయలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే బండి భగీరథ్ అయినా పోక్సో కేసే కదా, ఇక్కడ కూడా పోక్సో కేసే. ఇంకొకటి, ఇక్కడ మర్డర్ జరిగింది, అమ్మాయి బతికుంది, అమ్మాయిలు ఇంకా అమ్మాయిని ఎక్స్పోజ్ చేయొద్దు బయటికి, చిన్న పాప. ఇంకొకటి, తనకు ఫ్యూచర్ ఉంది. ఈ పోక్సో కేసులో ఏం జరుగుతుందంటే, అమ్మాయిల ఫోటోలను బయటికి రివీల్ చేస్తున్నారు. వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండొద్దా? ఏం చేస్తున్నారు? మీరే నాశనం చేస్తున్నారు కదా. ఇక్కడ నేను 100 సార్లు చెప్పిన, దయచేసి ఆ అమ్మాయిని ఇంకా ఎక్స్పోజ్ చేయకండి, అమ్మాయి ఫోటో చూయించకండి అని. అక్కడ బండి భగీరథ్ కేసులో అదే జరిగింది. ఇప్పుడు నష్టపోయింది అమ్మాయి, 12 years పాపది కూడా అదే జరిగింది. ఇప్పుడు తప్పు చేసినోడు బండి భగీరథ్ హీరో అయిపోయిండు, ఇక్కడ గౌస్ పాషా హీరో అయిపోయిండు, కానీ అమ్మాయిలు శిక్ష అనుభవిస్తున్నారు. జీవితాంతం అమ్మాయిలకు శిక్షనే. అంటే పోక్సో కేసు వల్ల శిక్ష పడ్డి వాళ్ళేమో జైల్లో మంచిగానే ఉంటారు, వాళ్ళు ఆడపిల్లల లెక్క మొహాలు దాచుకొని జైల్లో కూర్చుంటారు. వీళ్ళేమో అమ్మాయిలేమో బయట సొసైటీలో తిరిగే అమ్మాయిల మొహాలు మీరు బయట చూపించడం వల్ల ఎట్లా తిరుగుతారు అమ్మాయిలు? ఆ పాప స్కూల్కి వెళ్ళగలదా? ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళగలదా? మళ్ళీ చదువుకోగలరా? వాళ్ళతో అవుతుందా? ఒకరొకరు అందరు స్వీకరించే వాళ్ళే ఉండరు, ప్రతి ఒక్కరు నిందలేసే వాళ్ళే. అమ్మాయిది చిన్న తప్పు దొరికితే ఆ అమ్మాయిని ఎక్కడ దాకా లాగుతారో మనకు తెలుసు. ఆ అమ్మాయి ఎంత గుడ్ క్యారెక్టర్ అయినా తీసుకుపోయి లాగునింతాలతో సంబోధిస్తారు. అలాంటిది మీరు వీళ్ళ గురించి ఇన్ని రివీల్ చేయడం వల్ల ఈ అమ్మాయిలు సొసైటీలో ఎట్లా బతుకుతారు? ఒక ఇద్దరనే కాదు, ప్రతి కేసులో ఇదే జరుగుతుంది. ఇక్కడ శిక్ష అమ్మాయిలక అబ్బాయిలక? మరి పోక్సో కేసు ఉన్నోడేమో వాడు మహారాజు లెక్క జైల్లో 3 పూటల తిండి తినుకుంటా ఏసీ రూమ్ లో మంచిగానే ఉంటాడు. ఇప్పుడు గౌస్ పాషా మంచిగానే ఉన్నాడు, బండి భగీరథ్ మంచిగానే ఉన్నాడు. ఇక్కడ శిక్ష వీళ్ళు బయట తిరుగుకుంటా వీళ్ళు అనుభవిస్తున్నారు. నేను అందుకే ఇప్పుడు చట్ట పరిధిలో ఉన్న దాని గురించి నేను మాట్లాడను. ఎప్పుడైనా పోక్సో కేసు గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటది, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. అట్లా అనుకుని మేము మాట్లాడలేదు. ఇంకొకటి, మాట్లాడొద్దు కూడా, ఆ విషయం ఎవరికి తెలియదు. ఉల్టా మాట్లాడితే మన మీద కూడా కేసులు అయ్యే అవకాశం ఉంటది. మాట్లాడొద్దు కూడా. చట్టాన్ని గౌరవించాలి. ఫస్ట్ తీర్పుని, ఏమొస్తుందో తీర్పు, దానికి కావాల్సిన ఆధారాలు సేకరించి ఇవ్వాలి తప్ప మీరు ఇదే మాట్లాడలేదు అని అంటే, బండి భగీరథ్ విషయంలో కూడా నేను మాట్లాడలేదు. తర్వాత చెప్పిన ఫోర్సబుల్ గా, నువ్వు గౌస్ పాషా చెల్లెలు అంటే గౌస్ పాషాని నేను ఏమైనా కష్టాల్లో పెట్టి నేను కాపాడుతున్నానా? మరి మీ ఆధ్వర్యంలోనే ఉన్నాడు కదా, ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా, కష్టాల్లోకి తీసుకున్నారు కదా, మరి ఉరిశిక్ష వేయలేదు. ఉరిశిక్ష వేస్తుంటే నేను తాడుకు పోయి అడ్డం బట్టి ఆపినానా? అసలు ఇలాంటి వాళ్ళకి ఫోక్సో కేసు పెడితే బాగుంటది అంటారా, లేదంటే డైరెక్ట్ ఉరిశిక్ష 24 గంటల్లో ఉరి తీయాలి. ఉరి తీస్తేనే ఇలాంటి చేయడానికి భయపడతారు. ఒకటి ఏముండిపోయిందంటే, పోక్సో కేసు అంటే ఏముంది, 3 నెలలు జైల్లో పెడతారు, తర్వాత బయటకు వచ్చిన ఓ వారం కోర్టులో సంతకం పెట్టి రావాలి, కోర్టులో అటెండ్ అయ్యి రావాలి, బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. 3 నెలల్లో వచ్చేస్తారు. వారం కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్ లో పోయి సంతకం పెట్టాలి, కోర్టులో పోయి ఇట్లా మొహం చూపించి రావాలి. గింతే ఉంది కథ వీళ్ళది. అట్లా కాకుండా, ఎందుకంటే ఆడపిల్లల జీవితాలని కుదిపేసిన ఎవరికైనా 24 గంటల్లో యాక్షన్ తీసుకోవాలంటే వానికి ఉరిశిక్ష చేయండి కదా, ఉరిశిక్ష చేయండి.
సజ్జనార్ అప్పుడు ఎన్కౌంటర్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ప్రియాంక రెడ్డి కేసులో ఎన్కౌంటర్ చేసిరు. మరి ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్లు అయితలేవు? మరి ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ క్షణం ఒకటేసారి చనిపోతారు, కానీ వీళ్ళు మాత్రం జీవితకాలం చస్తూ బతకాలి కదా. అమ్మాయిలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? 24 గంటల్లో చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? షీ టీంలు ఎక్కడ పోయినాయి? ఉమెన్ రైట్స్ కమిషన్లు ఎక్కడ పోయినాయి? ఇన్ని చట్టాలు ఎక్కడ పోయినాయి? ఎటు పోయినా చెప్పండి. మరి పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? మా కోసం ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు, మా కోసం ఏర్పాటు చేసిన చట్టాలు ఈ రోజు ఎక్కడ పోయినాయి? వీటన్నిటికి ఆన్సర్ ఉండదు. అస్మా మాట్లాడలేదు, అస్మా ముస్లిం కాబట్టి మాట్లాడలేదు. అప్పుడు నేను చెప్తున్నా కదా, బండి భగీరథ్ మా అన్ననే, గౌస్ పాషా మా అన్ననే, ఇద్దరు ఊరి తీయండి, నేను అడ్డుపోతే నన్ను అడగండి. సో ఫైనలీ లవ్ జిహాద్ అని మౌనిక సుంకర ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా అంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ అంటారు. మరి జబర్దస్త్ ఫైమా మీకు తెలుసు కదా. సో ఆ అమ్మాయి కంప్లీట్లీ హిందూ మ్యారేజ్ చేసుకుంది. సోషల్ మీడియాలో చూసినట్టయితే ప్రవీణ్ నాయక్ ని పెళ్లి చేసుకుంది. మరి దీన్ని ఏమంటారు అసలు? ఇది లవ్ జిహాద్ అనొచ్చా? లేకుంటే ఇటు ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే ప్రేమ అని అనుకోవడం లేదు వాళ్ళు, దాన్ని లవ్ జిహాద్ అంటున్నారు. దీన్ని మాత్రం ప్రేమ, హిందూ సాంప్రదాయంలోకి మాకు ఒక ఆడపిల్లని తీసుకొచ్చేసిండ్రు, సాంప్రదాయం నేర్పించిర్రు అని కొన్ని కామెంట్స్ చదివినాం మేము. సో మరి దీన్ని ఏమంటారు మీరు అసలు? ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ కూడా ఒక హిజాబే ప్రాబ్లం. ఒక హిజాబ్ ధరించడానికి ఒక హిందూ అమ్మాయి సిద్ధపడితే అది లవ్ జిహాద్ అయిపోయింది. కానీ మా దాంట్లో ఉన్న అమ్మాయిలు మీ హిందూ సాంప్రదాయంలోకి వస్తే మాత్రం అది స్వీకరిస్తున్నారు. అది ఎట్లయితది? ప్రేమకి మతం ఏముంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇట్లా అని అంటలేను, తీసేసింది ఎప్పటి నుంచో నేను అదే అంటున్నా. ఒక అస్మా, ఒక ఫైమా, ఒక రజియా సుల్తానా, ఇట్లా షాజహానా, చాలా మంది కవయిత్రులు కూడా బయటకు వచ్చిర్రు. హిజాబ్ తీసేసి చాలా మంది బయటకు వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ని చూస్తారా, హిజాబ్ వేసుకోవాలని చూస్తారా? మీరు ఒకటే మాట చెప్పండి. అంటే ముస్లిం గా పుట్టినందుకు తన టాలెంట్ ని అన్నిటిని తొక్కేస్తారా మీరు? ఇప్పుడు లవ్ జిహాద్ అంటున్నారు. సరే, వాళ్ళు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరిద్దరు ఎవరో సమస్యలు తెచ్చుకొని ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? హిందూయిజం లో కూడా ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఎవరు కూడా కోర్టు మెట్లు ఎక్కట్లేదా? మరి విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? 6 నెలలకే 3 నెలలకే ఎందుకు విడిపోతున్నారు కొత్త కొత్త జంటలు? మరి దానికేం పేరు పెడతారు? ఇక్కడ మతాలు వేరు కాబట్టి జిహాద్లు, అహాద్లు అన్ని పుట్టుకొస్తాయి. ఒకవేళ హిందుత్వంలోనే విడిపోయే పరిస్థితి వస్తే దానికేం పేరు పెడతారు? ఫైమా చేసుకున్నది 100% ఆదర్శ వివాహం. నేను దాన్ని స్వీకరిస్తా 100%. వాళ్ళ మమ్మీ నాన్నకు, వాళ్ళ మమ్మీ డాడీ హ్యాట్సాప్ చెప్పాలి. అంటే వాళ్ళు ఓకే చేయలే కదా. ఎందుకు? వాళ్ళు వచ్చిరు కదా పెళ్లికి కూడా. రాలేదు అంటే సొసైటీ మాటలకి తట్టుకోలేక రాలేదు అంటే మరి 9 years నుండి హిజాబ్ తీసేసే ఆమె మిమ్మల్ని పోషించింది, జబర్దస్త్ చేసింది. తను ఎన్నో ఇంటర్వ్యూలలో నవ్వించింది. తను ఎట్లా నవ్వు వెనుక ఆమె బాధను చెప్పింది, అన్ని చెప్పింది. 9 years వెయిట్ చేసింది కుటుంబం కోసం. మరి సమాజాన్ని ఎందుకు పట్టించుకోవాలి? కుటుంబం ఆమెకు సపోర్ట్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా సమాజం మొత్తం ఆమెకు సపోర్ట్ గానే ఉంది, నాతో సహా. తల్లిదండ్రులు లేదు ఏముంటదంటే వాళ్ళకి ఇష్టం లేక కాదు, తోటి మతస్థులు ఏమంటారో అని ఒకటి ఆ బాధ తప్ప వాళ్ళకి ఇంకొకటి ఉండదు. కన్నబిడ్డ సంతోషంగా ఉంటే ఎవరైనా వద్దనుకుంటారా? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, తెలుసు. కానీ ఇట్లే లవ్ జిహాద్ అంటారు, ఇంకేదేదో పూస్తారు. ఇక మీ బిడ్డ ఇట్లా చేసిందని అంటారు, అట్లా అంటారు. కాబట్టి ఇంకా మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? మతాలేంది, కులాలేంది, ఇవన్నీ ఏంది అసలు? 5G జనరేషన్లు కావాలి, 5G నెట్వర్క్లు కావాలి, అన్ని స్మార్ట్ ఫోన్లు కావాలి, రోబోలు కావాలి, అన్ని కావాలి. మతాలు కులాలు మాత్రం పోతలేవు. అసలు నేను చెప్తున్నా, ఈ రోబోలకు కూడా ఇంట్లో హిజాబ్లు వేస్తారు, రోబోలకు కూడా ఇంట్లో మాలలు వేస్తారు. ఇట్లా తయారయ్యారు సొసైటీ. ఇలాంటి మతోన్మాదులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు మారుతుందో ఈ సిస్టమ్? ఆ మార్చే ప్రయత్నంలో భాగంగా నాదైతే చిన్న ప్రయత్నం జరుగుతుంది. ఫైమా దాంట్లో సక్సెస్. అట్లాంటి ఫైమా లాంటి అమ్మాయిలు ఇంకా కూడా వస్తారు. నేను కూడా రావచ్చు, చెప్పలేము. ఇప్పటిదాకా మీరు రావాలని కోరుకుంటున్నారు? రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము మతాలకు వ్యతిరేకం కాదు, అన్ని మతాలకు వ్యతిరేకం అవ్వదా? మీరు 5 times నమాజ్ చేస్తారు, అది ఇప్పుడు సరే. ఇది ఒక ఇల్లు ఉంది, నా ఇంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళకి నేను పుట్టినా కాబట్టి గిన్ని కండిషన్స్. నా పక్కింట్లో పుట్టింటే హిజాబ్ ఉండకపోతుండే కదా ఈ రోజు. ఒకవేళ హాస్పిటల్లో పొరపాటున అటు అమ్మాయిని ఇటు అమ్మాయిని అటు మార్చింటే, హిందూ అమ్మాయి ముస్లిం గా, ముస్లిం అమ్మాయి హిందూగా పెరుగుతుంది, అప్పుడు నా బిడ్డే అనుకుంటారు. అదే అసలు ఈ మతాల రంగులో ఉండొద్దని నా ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రసాదం తింటారా? తింటా.
అవునా? చాలా ఇష్టం అయ్యప్ప స్వామి ప్రసాదం. ఆ, ఫ్రెండ్స్ వెళ్ళినా తీసుకొస్తారు. ఉమ్, ఆ ఇష్టం, ఉమ్, బాగా ఇష్టం. ప్రసాదాలు తింటా నేను. ప్రసాదాలు నేను తింటా, నా ఫ్రెండ్స్ కూడా నమాజ్ చేస్తారా? నమాజ్ చేస్తా. ఉమ్, మా పాయసం కూడా మా ఫ్రెండ్స్ తింటారు. ఉమ్, రంజాన్ కి వాళ్ళకి దావత్ ఇస్తా. ఉమ్, ఇప్పుడు ఊర్లో లేక ఇబ్బంది అవుతుంది కానీ ఉమ్, ప్రసాదాలు అయితే నేను తింటా. అంటే 2 పడవల మీద సవారీ చేస్తున్నారు సవారి అని కాదు, నేను మతాలకి వ్యతిరేకిని కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తున్నా. ఈ రోజు నేను భారతదేశంలో బతుకుతున్నా. భారతదేశం అన్ని మతాలకు ఒక నిలయం. నిలయం, అందులో నా మతం ఒక్కటి. దాంట్లో నేను పొరుగు మతాలను గౌరవిస్తూ నేను బతకాలే తప్ప నా మతాన్ని నేను ఎత్తేసి పక్కనున్న మతాలను నేను కించపరచలేను. రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చేసిన ఒకటిది ఫైనల్ గా మౌనిక సుంకర ఏమంటుందంటే అల్లాహు అక్బర్ అంటే ఓలా ఉక్బర్ అని అంటుంది ఆమె. అట్లనే హల్లెలూయా అంటే హౌలెలూయా అని అన్నది. అవునవును. జై శ్రీరామ్ మాత్రం జై శ్రీరామ్ అని అంటుంది. మీరు అంటున్నారు పరమతాలను గౌరవించాలి అని. మరి వీళ్ళు పరమతాలను గౌరవించకుండా హౌలేలుయా హౌలే అనగానే అది హౌలే తిట్టుమాట కదా. అంటుంది, చాలా అంటుంది. ఓలా ఊబర్ అంటుంది. ఆమె అల్లా ఊబర్ అని. అవమానించేది ఒక మనిషిని మతాన్నే కాదు, ఆఖరికి దేవుళ్ళని కూడా అవమానిస్తుంది. నేను చెప్తున్నా కదా, జై శ్రీరామ్ అనే దమ్ము నాకుంది, స్వీకరించే దమ్ము మీకుందా అని అందుకే అడుగుతున్నా నేను. నేను అన్నా, చాలా సందర్భాల్లో అన్నా జై శ్రీరామ్ అని నేను అంటా. నువ్వు అల్లాహ్ అక్బర్ అనమంటే నువ్వు అనలేకపోయినావు. అంటే ఇక్కడ నేనేంది నువ్వేంది, ఇక్కడ చీడ పొరుగు ఎవరు, ఎవరిని ఏకిపారేయాలి భారతదేశం నుంచి? నిన్న హిందూ ధర్మం అని చెప్పుకొని అదే కదా. నేను అందరు కలిసి ఉండాలి అని కోరుకున్న దాన్ని కౌరవుల లిస్ట్ లో నేను చేరిపోయినా. నువ్వు ఏకి పారేయాలి, నీ సింగిల్ ఎజెండా తోటి ఉన్నావు కాబట్టి నువ్వు పాండవుల్లో ఉన్నట్టు నువ్వు పోస్టర్ క్రియేట్ చేసినావు. ఈ రోజు నువ్వు పతివ్రత అయినావు, అందరిని కలుసుకొని తిరగాలనుకునే నేను ఏమైపోయినా? ఏదో పెట్టింది పోస్ట్ ఆమె, ఆ పతివ్రత ఏదో పెట్టింది. సరే పెట్టని, ఎందుకంటే ఇక్కడ సమాజమే గుర్తించాలి, ఇక్కడ అందరు కలిసి ఉండాలి, నేను అందరి ప్రసాదాలు తినడానికి నేను రెడీ అని చెప్పేసి నేను అంటున్నా. నాకు ఇష్టం ప్రసాదాలు తినడం, పరమత దేవుళ్ళని గౌరవించడం నాకు ఇష్టం. నేను టెంపుల్స్ కి కూడా వెళ్తా, నేను వెళ్తా. మరి మా దర్గాలకి నువ్వు వస్తావా? నువ్వు గౌరవిస్తే రా కదా, కలిసిమెలిసి బతుకుదామంటున్నా నేను. గొడవ కాదు, కలిసిమెలిసి బతుకుదాం రా. నేను కలిసి ఉంటా, నువ్వు ఉంటావా ఉండవా? సుంకర మౌనికకే సూటి ప్రశ్న, ఉంటావా అక్క చెప్పు. నేను ఉండను, నేను హిందూయిజమే అని మాట్లాడే నువ్వు అది హిందూ ధర్మం అనుకోవచ్చు? ఎట్లా అనుకోవచ్చు? హిందువులు ఎవరైనా అట్లున్నారా? ఎవరైనా అట్లా మాట్లాడుతురా? ఎవరైనా అట్లా మాట్లాడుతురా? వ్యవహరిస్తురా? ఇట్లాంటి వాళ్ళు పురుగులు కొంతమంది ఉండి సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. పక్కన ఇంట్లో ఉండి మంచిగా పరమాతాలను గౌరవిస్తూ రంజాన్ కిట్ వచ్చి మొహరం పండుగ హిందువులు ముస్లింలు కలిసి అలాయ్ బలాయ్ ఆడుకుంటూ సంతోషంగా జరుపుకుంటారు పల్లెటూర్లలో. ఇప్పుడు నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది వాళ్ళకి? నిన్ననే మొహరం జరిగింది, నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది చెప్పు? ఎవరు ఆడాలి? ఆడొద్దా? హిందువులు ఆడొద్దా? ముస్లింలు ఆడొద్దా? ఎవరెత్తాలి పీర్లు? ఎవరు ఆడాలి అలాయి? ఎవరు అలాయ్ బలాయ్ ఆడాలి చెప్పండి. ముస్లింలు బాధతో ఉంటే హిందువులు వచ్చి అలాయ్ బలాయ్ గల్లే కలిసి వాళ్ళు ఆలింగనం చేసుకొని వాళ్ళని ఓదారుస్తారు. మొహరం స్పెషాలిటీ అది. అలాంటిది నువ్వు ఇక్కడ చిచ్చు పెడుతున్నావు, ఒక మత చిచ్చు పెడుతున్నావు. ఇక్కడ నిన్ను ఏకిపారేయాలా, నన్ను ఏకిపారేయాలా? నేను కలిసి ఉండాలంటున్నావు, నువ్వు విడిపోవాలంటున్నావు. హిందూయిజం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే. సనాతన ధర్మం పరమతాలను గౌరవించమని చెప్పింది. నా ఖురాన్ అయినా అదే చెప్పింది, బైబిల్ అయినా అదే చెప్పింది, మాదే భగవద్గీత అయినా భారతమైనా అదే చెప్పిన. పురాణ ఇతిహాసాలు ఇవి చెప్పినప్పుడు నువ్వేం చెప్తున్నావు? నీ ధర్మం ఏం చెప్తుంది? నువ్వు ఏ ధర్మం కింద? హిందూ ధర్మం ఒక్కటే ఉండాలి. క్రైస్తవులు అనగానే బ్రిటిష్ వాళ్ళు, ముస్లింస్ అనగానే పాకిస్తాన్ వాళ్ళని నమ్ముతారు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అని నమ్ముతారు. ముస్లింస్ అందరు తీవ్రవాదులేనా? అందరు తీవ్రవాదులేనా? వాళ్ళ ఉద్దేశంలో అదే. ఎవ్వరు భారతదేశానికి సేవ చేయలేదా చెప్పండి. ఇక మీరు ఏమంటారు? తీవ్రవాదులందరూ ముస్లింలే అంటున్నారు. అందరు అట్లా ఉండరు. భారతదేశాన్ని ప్రేమించి ఇక్కడ కూడా పరమతాలను కలుపుకోయే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి మీరు మతాల్లో చిచ్చు పెట్టకండి. ఓకే. సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తా నేను, ఒకే మాటలో వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పాలి. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి దొంగ. పిఎం అంటే ఇక ఆయనతో అంత ర్యాపు లేదు కాబట్టి సైలెంట్ కిల్లర్. కేటీఆర్ తెలంగాణ హీరో. కేసీఆర్ రోల్ మోడల్. పవన్ కళ్యాణ్
అనియ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు గుంటనక్క, వైఎస్ జగన్, వైఎస్ జగన్ బెస్ట్ 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 అన్నయ్య, కవితక్క. అక్క కవితక్కని రాబోయే రోజుల్లో సీఎం గా చూడొచ్చు అనుకుంటా. ఇంపాసిబుల్, అంతేనా? ఇంపాసిబుల్. ఎందుకంటే పోరాటం చేస్తుంది కదా. పోరాటం అక్క చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని ఆమె పక్కకు పోయింది, కానీ ఆమె చుట్టూ చాలా దయాలు ఉన్నాయి. ఆ దయాలను మేము చూసినాం. ఆ దయాలు ఉన్నంత వరకు అయితే కవితక్క సీఎం దాకెందుకు ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆస్మా ఇక నేను ఒక కొత్తగా ఏదైనా క్రియేటర్ సో క్రియేట్ చేస్తున్నారు మీరు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మీలాంటి ఆడపిల్లలు ఇంకా సమాజానికి చాలా మంది కావాలి. మీలాగా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండాలి, మేము అడిగడానికి మేము కూడా ఉండాలి. సో ఇంకా చాలా మంది బయటికి రావాలని కోరుకుంటున్నాం మేము. సో మీ ముందున్న కల్పన గురించి ఏం చెప్తారు? కల్పన నాకు 2-3 రోజుల నుంచి కాల్ చేస్తుంటే ఏదో అనుకున్నా గానీ యా ఇప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కల్పన. థ్యాంక్ యూ సో మచ్. కల్పన ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఎందుకంటే మంచి మంచి క్వశ్చన్స్ నన్ను ఏడిపించిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకటి రేఖక్క, ఒకటి కల్పన, గుర్తుపెట్టుకొని ఇద్దరే నన్ను ఏడిపించిన చరిత్ర మీకే దక్కుతుంది. చాలా మందికి నేను అంటే ఎప్పుడు ఫైటర్ గా తెలుసు, ఎప్పుడు నవ్వుతూ ఉండే అస్మనే తెలుసు, ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే అస్మనే తెలుసు. అస్మ ఏడవాలి, అస్మ కళ్ళలో నీళ్ళు చూడాలని చాలా మందికి ఉంటది. అది అందరికి నెరవేరలేదు పాపం. లక్కీ గైస్ వీళ్ళిద్దరే, రేఖక్క, కల్పన. సో ఈ రోజు తన మనసులో ఆమె పోరాటం వెనుక ఉన్న బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది. ఒక ఆడపిల్ల బయటికి వస్తుందంటే నాట్ ఏ ఈజీ, నాట్ ఏ జోక్. ఎన్నో సమస్యలు ఎదుర్కొని రావాల్సి వస్తుంది. వాటన్నింటిని గౌరవించండి. ఈ ట్రోల్స్, వీటెనక ట్రోల్స్ చేయంగానే ఏం అవ్వదు, కానీ ట్రోల్స్ దాన్ని చూసినప్పుడు మీ ఆడపిల్లలు కూడా బయటికి వస్తే అనేది ఒక్క విషయం ఆలోచించండి. ఆ ప్లేస్లో మా అక్క ఉందా, మా చెల్లి ఉందా, లేకుంటే మా అమ్మ ఉందా, ఒకవేళ ఆ పోరాటంలో మా వాళ్ళు ఎవరైనా ఉంటే అనే ఒక్క మాట ఆలోచించండి. ఆడపిల్ల బయటికి వచ్చిందని రాజకీయాలు మాత్రం పులుమొద్దు దానికి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో రీసెంట్ గా ఒక్క కామెంట్, అసలు నేను ఆస్మా గారిని ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడగడానికి కారణం ఏంటంటే ఆమెను ఎన్ని ట్రోల్స్ చేసినా భరించింది, కానీ ఒక్క ట్రోల్ మాత్రం చాలా బాధపడింది. సో అది కూడా నేను చూసిన, మా అమ్మ నాన్నని అంటున్నారు అని చెప్పి. ఆ కారణం ద్వారానే ఈ రోజు నేను మీట్ అయినా. సో అలా అనొద్దు ఎవరికైనా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము అదే చెప్తున్నాం, ఆడపిల్లలు కూడా వాళ్ళు అట్లా అన్నారు కదా, వీళ్ళు ఇట్లా అన్నారు కదా అని దయచేసి ఇంట్లో మాత్రం కూర్చోకండి. మన జనరేషన్ మారింది, మన కోసం మనమే పోరాడుకోవాలి. సో ఆ స్థితిలో మనం ఉన్నాం. మన కోసం మళ్ళీ ఏ అంబేద్కరో లేకపోతే ఏ మహాత్మా గాంధీనో వాళ్ళు ఎవరు రారు. మన కోసం మనమే పోరాడుకోవాలి. దయచేసి ఇలాంటి అభిప్రాయాలన్నీ మతం గురించి మాట్లాడే వాళ్ళకు కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక్కటే చెప్తున్నా, మీరు మతాల మధ్యలో చిచ్చులు పెట్టే రోజులు ఇంకా దృఢపడతారు అందరూ. అంతే తప్పనిచ్చి మీరేదో చిచ్చులు పెడుతున్నారని విడిపోరు. భారతదేశంలో మనకిచ్చిన రాజ్యాంగం ప్రకారమైన ఎట్లయినా సరే అందరూ కలిసి మెలిసి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇది హిందూ దేశం అనేది కాదు, సెక్యులర్ దేశం మన భారతదేశం. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రైస్తవులు, సిక్కుస్ అందరూ కలిసి మెలిసే ఉండాలని కోరుకుంటున్నా. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.